హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అక్షమ్ ఎడ్యుకేషన్స్. సో సైబర్ సెక్యూరిటీ అనే టాపిక్లో ఈ టాపిక్ అనేది మనం ఆల్రెడీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అయితే నిన్న ఈవినింగ్ దీనికి సంబంధించి ఒక కమిటీ అనేది ఈ I4C వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ I4C వాళ్ళు కొత్తగా ఒక కమిటీ విధించడం అనేది జరిగింది. దాని గురించి ఈ వీడియో చివరిలో మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే, సో ఈ వీడియో చివరి వరకు చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో కరెంట్ ఈవెంట్స్ కూడా దీంట్లో నేను ఇంక్లూడ్ చేశాను. వీడియో చివరి వరకు చూడండి. అలానే భారతదేశంలో ఉన్నటువంటి సైబర్ సెక్యూరిటీ మీద జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క అంశాలు, అలానే సైబర్ అటాక్స్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేశాను. సో వీడియో చివరి వరకు చూడండి. ఓకే, థ్యాంక్ యూ. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అక్షమ్ ఎడ్యుకేషన్. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనం ఇంతవరకు డిజిటల్ ఇండియా క్లాసుల వరకు చూసాం. సో లాస్ట్ క్లాస్ మనం డిజిటల్ ఇండియా చేసుకున్నాం. సో ఈ వీడియోలో మనం సైబర్ సెక్యూరిటీ అనే లెసన్ని చూడబోతున్నాం. సో దీంట్లో మనం డిస్కస్ చేసే టాపిక్స్ అనేది దాదాపు అయిపోయినట్టే. సైబర్ సెక్యూరిటీ అనే టాపిక్ని మనం చూడబోతున్నాం. మరి అసలు ఈ సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి అనే టాపిక్లో మనం చూడబోయే టాపిక్ ఏంటి అంటే, సో బేసిక్గా సైబర్ సెక్యూరిటీ అంటే డెఫినేషన్ అంటే ఏంటో చూస్తాం. అలానే ఇక్కడ సైబర్ సెక్యూరిటీ అనేది మనం చూసినప్పుడు సైబర్ క్రైమ్ అనే అంశాన్ని కూడా మనం గమనిస్తాం. చూడండి, ఇక్కడ సైబర్ క్రైమ్. సో సైబర్ క్రైమ్ అంటే ఏంటి, ఇది ఏ రకాలుగా ప్రస్తుతం జరుగుతూ ఉంది అనే అంశాన్ని మనం గమనిస్తాం. సైబర్ క్రైమ్ అనేది మనం తెలుసుకున్న తర్వాత సైబర్ సెక్యూరిటీ అనేది ఏంటో మనం తెలుసుకొని ఎన్ని రకాలుగా ఒక వెబ్సైట్ని కానీ లేదా ఒక డేటాని మనం సెక్యూర్ చేయొచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. ఓకే, సో ఇది టెక్నికల్ స్టూడెంట్స్కి అయితే దాదాపు ఈ టెర్మినాలజీ అంతా ఐడియా ఉంటుంది. నాన్ టెక్నికల్ స్టూడెంట్స్కి కూడా అర్థమయ్యేలాగా ఈ వీడియో కంప్లీట్ అయిపోయేలోపు మీరు మళ్ళీ ఇంకొకసారి సైబర్ సెక్యూరిటీ అంటే కరెంట్ ఈవెంట్స్ చెప్తే స్టాక్ టాపిక్ ఏదైతే ఉంటుందో దాన్ని పట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఈ వీడియో అయిపోయేసరికి మీకు పూర్తి అవగాహన వచ్చేలాగా నేను చేస్తాను. ఓకే, సో సైబర్ క్రైమ్ అంటే ఏంటి, అలానే సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, ఆ రెండు విషయాలు మనం తెలుసుకుంటాం. మరి సైబర్ సెక్యూరిటీ అనేది తెలుసుకున్న తర్వాత డేటాని ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాం, ఒక కంప్యూటర్లో ఉన్నటువంటి డేటాని ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాం, అలానే సైబర్ క్రైమ్ అనేది చూసినప్పుడు ఎన్ని రకాలుగా కంప్యూటర్లో ఉన్న డేటా అనేది బ్రీచ్కి గురవుతుంది. ఓకే, సో డేటా ఎన్ని రకాలుగా థెఫ్ట్ అవుతుంది అనేది కూడా మనం గమనిస్తాం. ఆ తర్వాత అసలు భారతదేశంలో సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి సైబర్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్రైమ్స్ అనేవి జరిగినప్పుడు వాటి మీద యాక్షన్ తీసుకునేటువంటి సంస్థలేంటి అనే అంశాన్ని మనం గమనిస్తాం. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ మీద జరుగుతున్నటువంటి వివిధ రకాలైన సమ్మిట్స్ ఏంటి, రీసెంట్గా జరిగిన సమ్మిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో గమనిస్తాం. ఓకే, సో భారతదేశంలో పనిచేస్తున్నటువంటి వివిధ రకాలైన సంస్థలేంటి. ఓకే, సో సైబర్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో దాని ఆధారంగా పనిచేస్తున్న వివిధ రకాలైన సంస్థలేంటి, తర్వాత ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి సైబర్ సెక్యూరిటీ వివిధ రకాలైన సదస్సులు ఏమేమి జరిగినాయి, వివిధ రకాల సదస్సులు ఏం జరిగినాయి అనేది మనం చూస్తాం. ఓకే, సో ఇది బేసిక్గా మనం ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేసుకోబోయేది. సో ముందుగా అసలు సైబర్ సెక్యూరిటీ అనే లెసన్కి సంబంధించి స్టార్ట్ చేసుకున్న ముందు అసలు సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి అనేది కనుక మనం గమనించుకున్నట్లయితే, సో బేసిక్గా చూడండి, సైబర్ సెక్యూరిటీ ఈజ్ ఎ వర్డ్ నథింగ్ బట్ కంప్యూటర్లో ఉన్నటువంటి డేటా ఏదైతే ఉంటుందో. ఓకే, సో కంప్యూటర్లో ఉన్నటువంటి డేటా, ప్రతి కంప్యూటర్లో డేటా ఉంటుంది. ఓకే, ప్రతి కంప్యూటర్లో డేటా ఉంటుంది. అది మీరు సి డ్రైవ్లోనో, డి డ్రైవ్లోనో, ఈ డ్రైవ్లోనో మీకు సంబంధించిన మీరు డేటా అనేది సేవ్ చేసుకుంటూ ఉంటారు. మరి ఇక్కడ మీకు సంబంధించిన డేటా మీరు పర్సనల్ స్థాయిలో మీ కంప్యూటర్లో సేవ్ చేసుకుంటారు. మరి మనం ఈ గవర్నెన్స్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఈ గవర్నెన్స్ ద్వారా దేశంలో ఉన్నటువంటి, అంటే ఇప్పుడు ఈ గవర్నెన్స్ ప్రాజెక్ట్ అనేది ఒక జిల్లా స్థాయిలో చేస్తే ఆ జిల్లా స్థాయిలో ఉన్న ప్రజల యొక్క డేటా అంతా ఈ గవర్నమెంట్ యొక్క కంప్యూటర్లో స్టోర్ అయి ఉంటుంది. అదే రాష్ట్ర స్థాయిలో చేస్తే ఆ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రజల యొక్క థంబ్ ఏదైతే ఉంటుందో ఈ థంబ్ ఇంప్రెషన్ నుంచి ప్రతి ఇన్ఫర్మేషన్, ప్రతి డేటా అంతా మొత్తం కూడా వాళ్ళకి సంబంధించిన ప్రతి డేటా కూడా మొత్తం
ఈ సిస్టమ్స్లో స్టోరేజ్ అయి ఉంటుంది. మరి అటువంటి డేటాని ప్రొటెక్ట్ అనేది చేసుకోవాలి ఖచ్చితంగా. ఇటువంటి డేటాని ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆధునిక యుగం ప్రజెంట్ జరుగుతున్న ఈ టైంలో డేటా అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. మరి ఇటువంటి డేటా ఏదైతే ఉంటుందో దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుతూ ఉండాలి. ఓకే. ఇదే డేటా మిస్యూజ్ అయితే సో మన రాష్ట్రానికి చెందినటువంటి మన ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఆధార్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆధార్ కార్డ్స్ ఎవరైతే జనం ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డ్స్ మిస్యూజ్ అయితే ఈ ఆధార్ కార్డ్స్కే బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ అనేవి లింక్ అయి ఉంటాయి. ఓకే. ఆధార్ కార్డ్స్కే బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ అనేవి లింక్ అయి ఉంటాయి. మరి ఆ అకౌంట్స్ నుంచి డేటా అనేది తీసుకోవచ్చు. ఆధార్ కార్డ్స్కే మొబైల్ నెంబర్ అనేది లింక్ అయి ఉంటుంది. ఆ మొబైల్ నెంబర్ ద్వారా ఓటీపీలు తీసుకుని అక్కడ అమౌంట్ అనేది వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇన్ని రకాలుగా సైబర్ క్రైమ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. సో అందువల్ల కేంద్ర స్థాయిలో లేదా రాష్ట్ర స్థాయిలో ఇటువంటి అంశాలు చాలా ఇంపార్టెంట్. ఓకే. సో డేటా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆధునిక యుగంలో. ఆ డేటాని సెక్యూర్ చేసుకోవడానికి ఎన్ని రకాల తంటాలైనా పడాలి తప్పదు. ఓకే. సో అందులో భాగంగా సైబర్ సెక్యూరిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ డేటా అనేది ఎవరు హ్యాకింగ్ అనేది చేయకూడదు. ఓకే. డేటా హ్యాకింగ్ అనేది చేయకూడదు. మరి ఇటువంటి డేటా హ్యాక్ అవ్వకూడదు అంటే సైబర్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో ఈ సైబర్ సెక్యూరిటీ ఉపయోగపడుతూ ఉంటుంది. మరి దీన్ని ఎలా జాగ్రత్త పడాలి? డేటా అనేది హ్యాక్ అవ్వకుండా ఎలా జాగ్రత్త పడాలి? బేసిక్ అసలు హ్యాకింగ్ అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం ఒక చిన్న టేబుల్ లాగా చూద్దాం. సో బేసిక్గా అసలు సైబర్ క్రైమ్కి సంబంధించి డేటా హ్యాకింగ్ ఎలా చేస్తారు, డేటా బ్రీచింగ్ మెథడ్స్ ఏంటి, ఆ డేటా ప్రొటెక్షన్ మెథడ్స్ ఏంటి అనేవి మనం రెండు చూద్దాం. ఓకే. సో ఇక్కడ మీకు చిన్న టేబుల్ లాగేస్తున్నాను చూడండి. సో సైబర్ సెక్యూరిటీకి సంబంధించి దీనికంటే ముందు ఎవరైతే నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో బీఎస్సీ కంప్యూటర్స్ బీటెక్ ఇటువంటి వాళ్ళు కాకుండా నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి అర్థమయ్యేలాగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సపోజ్ మన వెబ్సైట్ ఉంది. సో మన వెబ్సైట్ పేరు అక్షరం ఎడ్యుకేషన్స్. సో ఈ చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు డేటా అంతా క్లియర్గా అర్థమైపోతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే. సో ఇది ఒక రియల్ టైమ్ సినారియో చెప్తాను చూడండి. అక్షరం ఎడ్యుకేషన్స్ .com అనే ఒక వెబ్సైట్ ఉంది. సో ఈ వెబ్సైట్ని డెవలప్ చేయాలంటే మా కంపెనీలో దగ్గరగా ఒక 5 ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారు ఈ వెబ్సైట్ మీద. ఇన్ ద సెన్స్ ఎలాగంటే సో దీనికి సంబంధించినటువంటి డేటా అంటే మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ కావచ్చు, స్టడీ మెటీరియల్ కావచ్చు, వీటి మీద డేటా మీద వర్క్ చేసేవాళ్ళు ఒకళ్ళు. అలానే దీనికి సంబంధించి కోడింగ్ చేయడానికి ఇద్దరు. కోడింగ్ ఇన్ ద సెన్స్ దీన్ని ఏమంటామంటే డెవలప్మెంట్ అని చెప్పి చెప్తాం. సో ఈ సినారియో బాగా గుర్తుపెట్టుకుని నేను చెప్పే ఈ ఎగ్జాంపుల్ అనేది ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైతే సైబర్ సెక్యూరిటీ అనే టాపిక్ మీకు చాలా క్లియర్గా అర్థమైంది. ఓకే. రైట్. కోడింగ్ చేయడానికి ఒక ఇద్దరు ఉన్నారు, డేటా చేయడానికి ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు. ఓకే. మరి ఈ రెండు కాకుండా సో బ్యాక్ ఎండ్ లేదా డేటాబేస్ దీన్ని మేనేజ్ చేయడానికి ఒకళ్ళు ఉన్నారు. సో మొత్తం 5 ఉన్నారు. 5 రకరకాల పనులు అనేవి చేస్తున్నారు. ఎన్ని సైట్ల మీద అంటే ఒక వెబ్సైట్ మీద చేస్తున్నారు. ఎందుకు ఒక వెబ్సైట్ ఒకళ్ళు మేనేజ్ చేయొచ్చు అంటే కాదు. సో ఇక్కడ చూడండి, నార్మల్గా ఒక వెబ్సైట్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఒక వెబ్సైట్ లేదా మొబైల్ అప్లికేషన్ లేదా ఏదైనా కానీ మనం యూజ్ చేసుకునే గవర్నమెంట్ వాళ్ళు మనకి పెన్షన్ ఫార్మ్ పంపించే విధానం అయినా కానీ లేదు అంటే మనం పీడిఎస్ వ్యవస్థలో మనం థంబేసే విధానం కానీ ఏదైనా ఎలా ఉంటుందంటే దీన్నే మనం 3 టైర్ ఆర్కిటెక్చర్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. 3 టైర్ ఆర్కిటెక్చర్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. సో ఈ 3 టైర్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందంటే చూడండి, ఫస్ట్ మన కంటికి కనిపిస్తుంది. మన ఫోన్ ఓపెన్ చేయగానే సపోజ్ అక్షరం ఎడ్యుకేషన్ .com అని ఓపెన్ చేయగానే సో మా వెబ్సైట్లో ఇట్లా స్టడీ మెటీరియల్ అని అలానే ఆన్లైన్ ఎగ్జామ్స్ అని వీడియో క్లాసెస్ అని ఇలా మొత్తం కనిపిస్తూ ఉంటుంది. ఈ కంటికి కనిపించేదాన్నే మనం
యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. సో దీన్నే యూఐ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. ఈ కంటికి కనిపించేదాన్ని యూఐ అంటాం. సో దీన్నే మనం ఇంకో రకంగా చూడాలంటే ఫ్రంట్ ఎండ్ అంటాం. ఫ్రంట్ ఎండ్. ఓకే. అలా కాకుండా ఇప్పుడు మన ఆన్లైన్ ఎగ్జామ్స్ తీసుకున్న యూజర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ తీసుకున్న యూజర్స్ వారు ఈ మన అక్షరం ఎడ్యుకేషన్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ లాగిన్ అనే ఒక బటన్ ఉంది. ఈ లాగిన్ అనే బటన్ క్లిక్ చేయడం లేదా రిజిస్టర్ అనే బటన్ క్లిక్ చేసుకొని ఒక ఫామ్ అనేది ఫిల్ చేసి మన డేటాబేస్లో రిజిస్టర్ అయ్యారు. సో రిజిస్టర్ అయిన వాళ్ళ డేటా అంతా ఇలా టేబుల్స్ రూపంలో సేవ్ చేయబడి ఉంటుంది. ఓకే. దీన్నే మనం డేటాబేస్ అంటాం. డేటాబేస్ లేదా బ్యాక్ ఎండ్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. ఓకే. డేటాబేస్ లేదా బ్యాక్ ఎండ్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. మీరు అక్షరం ఎడ్యుకేషనే కాదు, ఏ పెద్ద వెబ్సైట్ అయినా కానీ సో ఇదే స్టైల్ని ఫాలో అవ్వాలి. ఓకే. సో ఇక్కడ యూఐ ఒకటి, బ్యాక్ ఎండ్ ఒకటి. దీన్ని ఫ్రంట్ ఎండ్ అంటాం, దీన్ని బ్యాక్ ఎండ్ అంటాం. సో ఈ మధ్యలో ఈ రెండింటిని కనెక్ట్ చేసుకోవడానికి మనం ఒక లాజిక్ని రాస్తాం. ఓకే. సో ఈ 3 టైర్ ఆర్కిటెక్చర్కి ఇక్కడ లాజిక్ ఏదైతే ఉంటుందో లేదా బిజినెస్ లాజిక్ ఏదైతే ఉంటుందో దాన్ని వేరే రకంగా ఇంకొక ప్రాజెక్ట్గా క్రియేట్ చేసుకుంటాం. ఓకే. సో ఈ లాజిక్ ఏదైతే ఉంటుందో ఈ లాజిక్ ద్వారా లేదా మనం రాసిన కోడ్ ద్వారా ఇక్కడ యూజర్ లాగిన్ అయితే ఇక్కడ చెక్ చేసుకొని ఎస్ ఇతను ఈ వెబ్సైట్లో రిజిస్టర్డ్ యూజరే అని చెప్పేసి మీ ఇక్కడ హోమ్ పేజ్ అనేది మారుతూ ఉంటుంది. ఓకే. సో ఫ్రంట్ ఎండ్లో మీకు కనిపించిన బటన్ని క్లిక్ చేస్తే బ్యాక్ ఎండ్ ఆపరేషన్ జరిగి మీకు ఫ్రంట్ ఎండ్ హోమ్ పేజ్ అనేది మారుతూ ఉంటుంది. అదే మీరు ఎగ్జామ్కి సంబంధించి పేమెంట్ చేయకుండా లాగిన్ అయితే మీకు ఎగ్జామ్ హోమ్ అనేది కనిపించదు. అవునా కాదా? సో ఇది బేసిక్ వెబ్సైట్ ఆపరేషన్ అనేది. మరి ఇటువంటి వెబ్సైట్ ఆపరేషన్ చేసినప్పుడు మన యూజర్స్ దగ్గరగా ఒక 8,000 to 10,000 యూజర్స్ అనేవాళ్ళు ఉన్నారు. వీళ్ళకి సంబంధించిన డేటా మొత్తం మన డేటాబేస్లో ఉంటుంది. ఓకే. వాళ్ళకి సంబంధించిన లాగిన్లు, ఈమెయిల్ ఐడీలు, పాస్వర్డ్లు ఇవి మొత్తం దీంట్లో ఉంటాయి. ఓకే. మరి ఈ పాస్వర్డ్ దీని మీద ఎవరన్నా అటాక్ చేసి ఈ డేటా మొత్తాన్ని వీళ్ళు తీసుకుంటే, ఓకే, ఎవరైనా ఈ డేటా మొత్తాన్ని తీసుకొని ఇక్కడ ఉన్న మొబైల్ నెంబర్స్ కానీ వీటన్నిటికీ వీళ్ళు కాల్స్ చేసి అనవసరమైన స్పామ్ కాల్స్ చేయడం, అనవసరమైన మెసేజ్లు పంపించడం ఇటువంటివన్నీ చేస్తూ ఉన్నారనుకోండి. సో ఇట్ విల్ బి ఇది ఎవరైతే యాప్ డెవలప్ చేశారో వాళ్ళకి కరెక్ట్ కాదు, వాళ్ళ దాంట్లో సబ్స్క్రైబ్ అయిన యూజర్స్కి కరెక్ట్ కాదు. ఓకే. సో అందువల్ల ఎవరైతే యాప్ని డెవలప్ చేస్తున్నారో సో ఇక్కడ యాప్ని 2 రకాలుగా చూడొచ్చండి. ఒకటి వెబ్ యాప్, రెండోది మొబైల్ యాప్. ఓకే. సో వెబ్ అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్, వెబ్సైట్ లేదా మొబైల్ మన ఫోన్లో ప్లే స్టోర్లో ఉండే యాప్స్. మరి ఇక్కడ మనం చూసినట్లయితే సేమ్ మీరు మొబైల్ అప్లికేషన్లో ఇక్కడ యూఐ బదులు ఇక్కడ మొబైల్ అప్లికేషన్ వస్తుంది. మళ్ళీ డేటాబేస్తో కనెక్షన్ అనేది అవుతూ ఉంటుంది మొబైల్ అప్లికేషన్ అయినా. మరి ఇంత ఇన్ఫర్మేషన్ మనం సేవ్ చేసుకుంటున్నాం. సో మన వెబ్సైట్ అంటే యూజర్కి సంబంధించిన నేము, మొబైల్ నెంబర్ ఏవో ఉంటాయి. మరి బ్యాంకింగ్ వెబ్సైట్లు తీసుకోండి. బ్యాంకింగ్ వెబ్సైట్లో వాళ్ళకి సంబంధించిన అకౌంట్ నెంబర్ ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన బ్యాలెన్స్ ఎంత ఉంటుంది, మొత్తం దాంట్లో డేటా అంతా ఉంటుంది. మరి ఇంత ఇన్ఫర్మేషన్ని వీళ్ళు స్టోర్ చేసుకుంటున్నప్పుడు ఎవరన్నా హ్యాకర్ వచ్చేసి దీని మీద అటాక్ చేశాడు అనుకోండి, ఆ డేటా అంతా ఉరికిన పోతుందిగా. ఓకే. సో ఇప్పుడు ఈ అకౌంట్ నెంబర్ తీసుకొని ఈ అకౌంట్ నెంబర్లో ఉన్న బ్యాలెన్స్ నుంచి వాడే అకౌంట్ నెంబర్కి జస్ట్ నెంబర్స్ చేంజ్ చేసుకుంటే ఓకే, అకౌంట్ నెంబర్ నుంచి మరొక అకౌంట్ నెంబర్లోకి పంపించుకొని నెంబర్స్ అనేవి చేంజ్ అనేది చేసుకున్నారు అనుకోండి, జస్ట్ నెంబర్ చేంజ్ చేసుకోవడం వల్ల వాళ్ళు కోటీశ్వర్లు అవ్వచ్చు, లక్షాధికారులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే. సో నెంబర్స్ చేంజ్ చేసుకోవడం వల్ల వాళ్ళు కోటీశ్వర్లు అయిపోవచ్చు. మరి ఇట్లాంటి పరిస్థితి నడుస్తున్నప్పుడు ఈ డేటా అనేది సెక్యూర్ ఎలా చేసుకోవాలి అనేది కనుక మనం చూసుకున్నట్లయితే డేటా అనేది 4 టైప్స్గా సెక్యూరిటీ చేసుకోవచ్చండి. ఒకటి అప్లికేషన్ లెవెల్ సెక్యూరిటీ. అప్లికేషన్ లెవెల్ సెక్యూరిటీ చూడండి. అప్లికేషన్ లెవెల్ సెక్యూరిటీ అంటే సో మనం ఒక అప్లికేషన్, వెబ్ అప్లికేషన్ లేదా మొబైల్ అప్లికేషన్ అనేది తయారు చేస్తున్నాం. ఈ తయారు చేస్తున్న టైంలో ఈ డేటా అనేది మనం సెక్యూర్ చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి వివిధ రకాలైన కేసెస్ అనేవి మనం రాసుకోవాలి. ఓకే. సో ఎటువంటి లాగిన్లు, రిజిస్ట్రేషన్ అంటే అనాథరైజ్డ్ ఎవరైతే ఉన్నారో వారు మన వెబ్సైట్లోకి రాకుండా
మనం ఏదైతే డేటాని సెక్యూర్ చేసుకుంటున్నామో, సెక్యూర్‌గా ఉండాలి అనుకుంటున్నామో, ఆ సెక్యూర్‌గా ఉండాల్సిన డేటాని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకునే విధంగా కోడింగ్ అనేది రాసుకోవాలి. ఓకే. దాన్నే అప్లికేషన్ లెవెల్ సెక్యూరిటీ లేదా అప్లికేషన్ లెవెల్ కోడింగ్ అని చెప్పి చెప్పుకుంటారు. నెక్స్ట్, నెక్స్ట్ చూస్తే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. మరి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అంటే మన డేటా మన వెబ్‌సైట్‌లో ఈ డేటాబేస్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్, అలానే మనకి సంబంధించినటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో, సపోజ్ ఈ స్టడీ మెటీరియల్ అవ్వచ్చు, ఆన్‌లైన్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, వీడియో క్లాసెస్, ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం సెక్యూర్‌గా ఉంచుకోవాలి. మరి సెక్యూర్‌గా ఉండాలి అంటే ఏం చేయాలి మనం? సెక్యూర్‌గా ఉండాలి అంటే మనం ఆథరైజ్డ్ యూజర్స్ ఆథరైజ్డ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఆథరైజ్డ్ యూజర్స్‌ని మాత్రమే యాక్సెస్ అనేది ఇవ్వాలి. ఓకే. సో ఆథరైజ్డ్ యూజర్స్‌కి మాత్రమే యాక్సెస్ అనేది ఇవ్వాలి. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. అనాథరైజ్డ్ యూజర్స్ ఎవరైతే దీంట్లోకి వచ్చారో వాళ్ళకి వచ్చినా కానీ ఈ డేటా అనేది ఏమీ కనిపించకుండా ఆర్కిటెక్చర్ అనేది తయారు చేసుకోవాలి. దాన్నే మనం అప్లికేషన్ లెవెల్ సెక్యూరిటీలో చెప్పుకోవచ్చు. ఓకే. మరి పాస్వర్డ్‌ని కూడా మనం హ్యాషింగ్ చేసుకోవాలి. ఓకే. పాస్వర్డ్ హ్యాషింగ్ అనేది చేసుకోవాలి. అలానే పాస్వర్డ్ అనేది ఎన్క్రిప్షన్ చేసుకోవాలి. ఓకే. పాస్వర్డ్ అనేది ఎన్క్రిప్షన్ కూడా చేసుకోవాలి. సో హ్యాషింగ్, ఎన్క్రిప్షన్ అనేది ఏంటి అనేది లాస్ట్ క్లాస్‌లో మనం చెప్పాం. ఇంటర్నెట్‌లో చెప్పించాను ఒకసారి. ఓకే. సో ఇలా ఆథరైజేషన్ అనేది డేటా ఆథరైజేషన్ చేసుకోవడం వల్ల అనాథరైజ్డ్ యూజర్స్ అనేవాళ్ళు మన డేటాబేస్‌లోకి రారు. రైట్. నెక్స్ట్, నెట్వర్క్ సెక్యూరిటీ. మరి నెట్వర్క్ సెక్యూరిటీ అంటే సో మనకి కంప్యూటర్‌కి సంబంధించి మన వెబ్‌సైట్ ఏదైతే ఉంటుందో, మన వెబ్‌సైట్ గానీ, మన అప్లికేషన్ గానీ, దీనికి సంబంధించిన మనకి నెట్వర్క్ కనెక్షన్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో, ఆ కనెక్షన్ కూడా మనం చాలా సెక్యూర్‌గా మెయింటైన్ చేస్తే, మన డేటాబేస్‌కి సంబంధించిన కాన్ఫిడెన్షియల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో బయట వాళ్ళకి తెలియకుండా ఉంటుంది. ఓకే. నెక్స్ట్, ఫోర్త్‌ది వచ్చేసరికి డిజాస్టర్ రికవరీ ప్లాన్. డిజాస్టర్ రికవరీ ప్లాన్. మరి ఏంటి డిజాస్టర్ రికవరీ ప్లాన్ అంటే, చూడండి, డిజాస్టర్ రికవరీ ప్లాన్ వచ్చేసరికి ఎప్పుడైనా కానీ అనుకోని పరిస్థితుల్లో మన వెబ్సైట్ హ్యాకింగ్కి గురైన తర్వాత మన డేటా అనేది అనాథరైజ్డ్గా వేరే వాళ్ళు తీసుకొని డిలీట్ కొడితే, అదే టైంలో మన డేటాని మనం రికవర్ చేసుకునే విధానాన్ని ఏమంటాము అంటే డిజాస్టర్ రికవరీ ప్లాన్. సో డిజాస్టర్ నుంచి మన డేటాని రికవరీ చేసుకునే విధానం డిజాస్టర్ రికవరీ ప్లాన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఈ 4 అండి బేసిక్‌గా సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ ప్లాన్స్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇవి వాడటం వల్ల వెబ్‌సైట్‌లు గానీ, మొబైల్ అప్లికేషన్ గానీ సెక్యూర్డ్‌గా ఉంటుంది. ఓకే. సో మన కంటికి కనిపించే యూఐ ఏదైతే ఉంటుందో బ్యాక్ ఎండ్‌తో ఎప్పుడు లాజిక్ ద్వారా కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఈ కనెక్ట్ అయ్యే విధానం ఏదైతే ఉంటుందో, ఈ విధానంలో ఎక్కువ లెవెల్స్ మనం వాడటం వల్ల హ్యాకర్స్‌ని మన వెబ్‌సైట్‌లోకి, మన డేటాబేస్‌లోకి రాకుండా చూసుకోవచ్చు. ఓకే. సో ఇది సైబర్ సెక్యూరిటీ గురించి. సో ఇప్పుడు మనం మీకు నాన్ టెక్నికల్ స్టూడెంట్స్ కూడా నేను మీకు అర్థమయ్యేలాగా చెప్పాను. సో వెబ్‌సైట్ అనేది మన కంటికి కనిపించేది ఫ్రంట్ ఎండ్ అంటాం. కంటికి కనిపించేది బ్యాక్ ఎండ్ అంటాం. ఓకే. సో మరి బ్యాక్ ఎండ్‌లో స్టోర్ చేసిన డేటా ఏదైతే ఉంటుందో, లాజిక్ ద్వారా ఫ్రంట్ ఎండ్‌లో దానికి సంబంధించిన డిస్‌ప్లే అనేది కనిపిస్తూ ఉంటుంది. మరి ఇటువంటి డిస్‌ప్లే ఉన్నప్పుడు బ్యాక్ ఎండ్ మీద ఎవరు అటాక్ చేయకుండా ఉండాలి అంటే మనం పాస్వర్డ్‌ని ఏదైతే ఉంటుందో, ఈ లాజిక్ ఏదైతే ఉంటుందో, ఈ లాజిక్ జాగ్రత్తగా రాసుకోవాలి. పాస్వర్డ్ ఏవైతే ఉంటాయో ఆ పాస్వర్డ్‌ని హ్యాషింగ్ చేసుకోవటం. లేదు అంటే వాటిని ఎన్క్రిప్ట్ చేసుకోవడం. సో హ్యాషింగ్ చేసుకోవడం ద్వారా సపోజ్ మీరు ఇండియా అని ఇచ్చారనుకోండి ఇలా పాస్వర్డ్. సో ఇండియా అనేది ఇస్తే సో A2 E15 3E018. సో ఇలా మీ పాస్వర్డ్ అనేది సేవ్ అయిపోతుంది. మీరు జస్ట్ 5 లెటర్స్ ఇస్తే అది ఇంతొస్తుంది మీ పాస్వర్డ్. ఓకే. అట్ ద సేమ్ టైం మీరు ఎంటర్ చేసే పాస్వర్డ్ కూడా మాకు తెలియదు. ఓకే. మీరు ఎంటర్ చేసే పాస్వర్డ్ కూడా మాకు తెలియదు. సో మేమేం చేస్తాము అంటే ఇన్ని రకాలుగా మన డేటా అనేది సెక్యూర్ చేసుకుంటూ ఉంటాం. ఓకే. ఇన్ని రకాలుగా మన డేటా అనేది సెక్యూర్ చేసుకుంటూ ఉంటాం. మరి ఈ సైబర్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో దీంట్లో భాగంగా ముఖ్యమైన నెక్స్ట్ మనం చూడబోయే టాపిక్స్ వచ్చేసరికి బేసిక్ సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి అనేది మనం ఇప్పటిదాకా చూసాం. సో ఒక యాప్‌ని లేదా ఒక వెబ్‌సైట్‌ని అప్లికేషన్ లెవెల్‌లో
ఎటువంటి విధానాల ద్వారా సెక్యూర్ చేసుకోవచ్చు అనే విధానాలను మనం చూస్తాం. అవి కాకుండా అసలు డేటా ఏదైతే ఉంటుందో ఈ డేటాని సెక్యూర్ చేసే విధానాలు ఏంటి, అంటే డేటా సేఫ్టీ కోసం వాడే విధానాలు, అలానే డేటా బ్రీజింగ్ టెక్నాలజీస్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఒకసారి ఇలా నేను టేబుల్ లాగా రాస్తాను చూడండి. సో ఈ టాపిక్లో సైబర్ సెక్యూరిటీ సంబంధించిన టర్మినాలజీ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. సో ఇటువంటి టాపిక్లో అడిగే క్వశ్చన్స్ బేసిక్గా సమ్మిట్స్ మీద అడుగుతుంటారు. అలానే రీసెంట్ వైరస్లు ఏవైతే ఉన్నాయో, వైరస్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా అడుగుతూ ఉంటారు. ఓకే, సో దాని గురించి కూడా మనం చివరిలో డిస్కస్ చేద్దాం. సో వైరస్ అంటే ఏంటి, కంప్యూటర్ వైరస్ సంబంధించిన అటాక్స్ ఏమేమి జరుగుతున్నాయి అనేది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో బేసిక్గా మనం కంప్యూటర్లో ఉన్నటువంటి డేటా ఏదైతే ఉంటుందో ఈ డేటా సేఫ్గా ఉంచాలి అంటే, సో బేసిక్గా సేఫ్టీ మెథడ్స్ ఒకటి ఇక్కడ మనం చూద్దాం. అలానే మన కంప్యూటర్లో ఉన్నటువంటి డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాని హ్యాకింగ్ లేదా బ్రీచింగ్ చేసే విధానాలు లేదా బ్రీచింగ్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయనేది మనం చూద్దాం. సో ఫస్ట్ బ్రీచింగ్ మెథడ్స్ చూద్దాం. ఇవి చూసిన తర్వాత అసలు ఎలా డేటాని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలనే విషయాన్ని మనం గమనించుకుందాం. సో మొదటిగా మనం గమనిస్తే ఫస్ట్ది కంప్యూటర్ వైరస్. సో కంప్యూటర్ వైరస్, సో వైరస్ అనేది నథింగ్ బట్, సో వైరస్ అనేది విడిగా మనకి మామూలు జీవితంలో వైరస్ అనేది ఉంటే దానివల్ల హెల్త్ అనేది ఎలా ఎఫెక్ట్ అయిపోయి దానివల్ల రోగాలు అనేవి ఎలా వస్తుంటాయో, సో కంప్యూటర్ కూడా ఈ వైరస్ అనేది కలగటం వల్ల లోపల ఉన్న డేటా అనేది దెబ్బతింటూ ఉంటుంది, డేటానే ఎరేజ్ అయిపోతూ ఉంటుంది. సో బేసిక్గా ఈ వైరస్ అనేది ఒక చిన్న ప్రోగ్రామ్ అండి, కంప్యూటర్ ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రోగ్రామ్ని జస్ట్ ఒక బటన్ క్లిక్ చేయడం ద్వారానో లేదా లింక్ క్లిక్ చేయడం ద్వారానో లేదా అనాథరైజ్డ్ వెబ్సైట్స్ నుంచి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం ద్వారాను ఒక్కొక్కసారి సపోజ్ మైక్రోసాఫ్ట్ కంప్యూటర్సే ఉన్నాయి, అంటే మైక్రోసాఫ్ట్కి సంబంధించినటువంటి ఓఎస్ మనకి విండోస్ అని ఓఎస్ అనేది మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంది. మరి ఈ విండోస్ ఓఎస్ని కూడా ఒక్కొక్కసారి, అంటే మనం వాడే ఓఎస్ని కూడా ఒక్కోసారి హ్యాక్ చేసే విధానాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఓకే, సో ఈ ఓఎస్ అప్డేట్ల ద్వారా కూడా మన సిస్టంలోకి కంప్యూటర్ వైరస్ అనేది వస్తుంది. సో బేసిక్గా లింక్ అనేది క్లిక్ చేయడం ఒకటి, తర్వాత ఏమన్నా బటన్స్ క్లిక్ చేయడం ద్వారా మన బటన్స్ ఏవైతే ఉన్నాయో ఆ బటన్స్ క్లిక్ చేయడం ద్వారా, అలానే అనాథరైజ్డ్ డివైజెస్ అంటే ఇంటర్నెట్ సెంటర్స్లో కానీ వీటిల్లో కానీ మనం ఎక్కడైనా డేటా అనేది పంపిస్తూ ఉంటే, అంటే వాటిలో డేటా అనేది ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు ఆ డివైజులకి ఈ వైరస్ ఫైల్ ఏదైతే ఉంటుందో ఆ వైరస్ ఫైల్ అనేది దాంట్లో వచ్చేసి దాని నుంచి మన సిస్టమ్స్ కూడా ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు. అలానే ఈ లింక్లు అనేవి ఏవైతే ఉన్నాయో లింక్ క్లిక్ చేయడం ద్వారా ఎట్ ఏ టైం మల్టిపుల్ సిస్టమ్స్లోకి ఈ వైరస్ అనేది సెండ్ చేయొచ్చు అని చెప్పుకోవచ్చు అండి. ఓకే, సో ఇట్ ఈస్ ఏ ప్రోగ్రామబుల్, ఏదైతే ప్రోగ్రామ్ అనేది వైరస్ అనేది ఒక ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ద్వారా సో బేసిక్గా సిస్టంలో ఎలా ఉంటుందంటే ఎఫ్ఏటి అంటాం. ఎఫ్ఏటి అంటే ఫైల్ అలొకేషన్ టేబుల్. ఓకే, సో ఫైల్ అలొకేషన్ టేబుల్ మనకి ఈ సిస్టంలో డ్రైవ్స్ ఏవైతే ఉంటాయో ఈ డ్రైవ్స్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క ఫైల్ని అలొకేట్ చేసే విధానం ఏదైతే ఉంటుందో దీన్ని ఫైల్ అలొకేషన్ టేబుల్ అని అంటాం. ఈ ఫైల్ అలొకేషన్ టేబుల్ని ఈ వైరస్ ఏదైతే ఉంటుందో ఫైల్ అలొకేషన్ టేబుల్ని దెబ్బతీస్తుంది. మరి ఈ ఫైల్ అలొకేషన్ టేబుల్ని దెబ్బతీయడం ద్వారా ఆటోమేటిక్గా డేటా అనేది ఎరేజ్ చేయడానికి చాలా ఈజీ అయిపోతూ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఎఫ్ఏటీని దెబ్బతీసేసి డేటాని ఎరేజ్ చేస్తుంది, అలానే దానికి నచ్చిన విధంగా మన సిస్టంలో ఉన్న డేటాని మార్చుకుంటూ ఉంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ది కంప్యూటర్ వైరస్, రెండోది WORM. సో ఇవన్నీ కూడా కంప్యూటర్లో ఉన్నటువంటి డేటా యొక్క బ్రీచింగ్ టెక్నాలజీసే. ఓకే, బ్రీచింగ్ టెక్నిక్సే. నెక్స్ట్ ఇది వామ్ అనేది ఎలా ఉంటుందంటే నెట్వర్క్ ద్వారా, సో ఇందా మనం మాట్లాడుకున్న లింక్ క్లిక్ చేయడం లేదా బటన్ క్లిక్ చేయడం ఏదన్నా వెబ్సైట్లో, లేదా ఒక అనాథరైజ్ మన ప్లే స్టోర్ నుంచి విండోస్ స్టోర్ నుంచి కాకుండా అనాథరైజ్గా ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని అక్కడ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా ఈ వైరస్లు లేదా వామ్స్ అనేవి నెట్వర్క్ ద్వారా ఒక ప్రోగ్రామ్ లాగా మన సిస్టంలోకి ఇన్స్టాల్ అయిపోయి, సో ఆ సిస్టంలో ఉన్న డేటా అంతా
వాళ్ళకి అవసరమైన డేటా అనేది ఈ నెట్వర్క్ ద్వారా వాళ్ళకి పంపించుకుంటూ మన సిస్టంలో ఉన్న డేటానంతా డిలీట్ చేయడం అనేది జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అలానే ట్రోజన్ హార్స్ కూడా. ట్రోజన్ హార్స్ ఈ ట్రోజన్ హార్స్ అనేది కూడా ఒక వైరస్ అనే చెప్పుకోవచ్చు. అంటే ఇది ఒక మాల్వేర్ ప్రోగ్రామ్. ఓకే. సో ఈ మాల్వేర్ ప్రోగ్రామ్ వచ్చేసరికి ఏం చేస్తుంది అంటే, ఇది మన వెబ్సైట్లో అంటే మన మన సిస్టంలో కనుక ఇన్స్టాల్ కనుక చేసుకుంటే మన సిస్టంలో ఉన్న ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిలీట్ చేయడం, వాళ్ళకి నచ్చిన విధంగా మార్చుకోవడం. సో వీటన్నిటి టార్గెట్ అంతా ఒకటే. ఓకే. నెక్స్ట్ చూసినట్లయితే ఫిషింగ్. ఫిషింగ్ ఒక వెబ్సైట్లో ఒక ప్రోగ్రామ్ ద్వారా సపోజ్ సపోజ్ మీరు ఫేస్బుక్ అనేది చూస్తే, సో ఫేస్బుక్ అనేది ఒక వెబ్సైట్. ఆ ఫేస్బుక్ సంబంధించిన ఒక కోడ్ అనేది ఉంటుంది, ఒక ఫైల్ అనేది ఉంటుంది. దానికి సంబంధించిన ప్రోగ్రామ్ ఫైల్స్ అనేవి ఉంటాయి. సో ఆ ప్రోగ్రామ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోగ్రామ్ ఫైల్స్లో ఈ హ్యాకర్స్ అనే వాళ్ళు దాని మీద అటాక్ చేసి వీళ్ళకి సంబంధించిన కోడ్ని దాంట్లో ఇంజెక్ట్ చేయడం ద్వారా ఒక వెబ్సైటు ఇంకొక రకంగా, అంటే ఎవరైతే ఇంజెక్ట్ చేశారో వాళ్ళకి నచ్చిన రకంగా అది పనిచేస్తూ ఉంటుంది. దీన్నే మనం ఫిషింగ్ అనే పేరుతో పిలుస్తూ ఉంటామని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ది స్పైవేర్. సో ఈ స్పైవేర్ వచ్చేసరికి ఏం చేస్తుందంటే, ఈ సిస్టంలో ఉన్నటువంటి డేటా మొత్తం గ్యాదర్ అనేది చేసుకుంటూ ఉంటుంది. లోకల్గా ఉన్న ఫైల్స్ని దెబ్బతీయటం అనేది చాలా తక్కువ. ఓకే. సో మన సిస్టంలో ఎటువంటి యాక్టివిటీస్ చేస్తున్నాము, ఏ టైంలో లాగిన్ అవుతున్నాం, ఏ టైంలో లాగౌట్ అవుతున్నాం, అలానే సేమ్ ఇన్ ద సెన్స్ ఇది మొబైల్లో కూడా వచ్చు. మనం ఎటువంటి ఫోటోలు దిగుతున్నాం, ఇటువంటివంతా డేటా అనేది కలెక్ట్ చేసుకొని ఎవరైతే ఈ ప్రోగ్రామ్ తయారు చేశారో, ఓకే, ఈ స్పైవేర్ ఎవరైతే తయారు చేశారో ఆ కన్సర్న్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెండ్ చేస్తున్నారు. ఓకే. సో డేటా అనేది గ్యాదర్ చేసుకొని, లైక్ మన మొబైల్ అవ్వచ్చు, మన వెబ్సైట్, మన పీసీ అవ్వచ్చు, దీని నుంచి డేటా అనేది గ్యాదర్ చేసుకొని వీటి నుంచి ఎవరైతే కన్సర్న్ పర్సన్ నాకు ఇటువంటి డేటా కావాలని ప్రోగ్రామ్ రాసుకున్నాడో వాళ్ళకి సెండ్ చేయడం అనేది జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. సో ఇన్ని రకాలుగా డేటా అనేది బ్రీచ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. మనం బాగా గుర్తుపెట్టుకుంటే రీసెంట్ కంప్యూటర్ వైరస్ ఏది అంటే ర్యామ్సన్ వేర్ కంప్యూటర్ అటాక్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ర్యామ్సన్ వేర్ కంప్యూటర్ అటాక్ అనేది రీసెంట్గా జరిగినది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే. సో ఇంకా ఉన్నాయి. మనం ఈ లెసన్ చివరిలో మాట్లాడుకుందాం. రీసెంట్ కంప్యూటర్ వైరస్లు, వాటి అటాక్స్ గురించి మనం చివరిలో మాట్లాడుకుందాం. ఓకే. సో ఇన్ని రకాలుగా బ్రీచింగ్ అనేది జరుగుతున్నప్పుడు మరి కంప్యూటర్లో ఉన్న డేటాని ఎలా సెక్యూర్ చేసుకోవాలి, డేటా సేఫ్టీ మెథడ్స్ ఏంటంటే మనం మాట్లాడుకున్నాం. ఒకటి అప్లికేషన్ లెవెల్లో, తర్వాత ఇన్ఫర్మేషన్ ఆథరైజేషన్ చేసుకోవాలి, నెట్వర్క్ లెవెల్లో డేటా అనేది చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి. అలా కాకుండా ఇక్కడ మనకి ఫైర్ వాల్స్ అనేవి మెయింటైన్ చేసుకోవాలి. సో ఫైర్ వాల్స్ అనేవి మెయింటైన్ చేయడం ద్వారా ఈ డేటా ఏదైతే ఉంటుందో అనాథరైజ్డ్గా ఎవరైనా మన సిస్టంలో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకుంటూ ఉంటే వారి అటాక్ నుంచి మన సిస్టమ్ని చాలా జాగ్రత్తగా కాపాడుతూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ రూట్ కిట్. సో బేసిక్గా ఈ రూట్ కిట్ ద్వారా కూడా ఎవరైతే కంప్యూటర్లో ఉన్న డేటాని ఐడెంటిఫై లేకుండా, అదే అనాథరైజ్డ్గా డేటాని యాక్సెస్ చేసుకుంటూ ఉన్నారో వారిని ఐడెంటిఫై చేయటం. అలానే దానికోసం ఈ రూట్ కిట్లో ఏంటంటే బైనరీ విధానాన్ని ఉపయోగిస్తారు అని చెప్పుకోవచ్చు. బైనరీ విధానాన్ని ఈ రూట్ కిట్లో ఉపయోగిస్తామని చెప్పచ్చండి. ఓకే. సో ఇన్ని రకాలుగా డేటా సేఫ్టీ చేసుకోవచ్చు. సో ఇవి వచ్చేసరికి డేటా బ్రీచింగ్ మెథడ్స్. మరి ఇవన్నీ చేసే వ్యక్తి ఎవరంటే అతన్నే మనం హ్యాకర్ అని పెట్టి పిలుస్తున్నాం. హ్యాకర్. ఓకే. సో మరి హ్యాకర్ అంటే ఎవరు, ఎన్ని రకాలుగా హ్యాకింగ్ అనేది చేయొచ్చు అంటే, సో కన్సర్న్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ యొక్క పర్మిషన్ లేకుండా, లేదంటే అసలు ఒక శాఖ పర్మిషన్ లేకుండా, ఏదైనా గవర్నమెంట్ శాఖ ఏదైతే ఉంటుందో ఆ శాఖ పర్మిషన్ లేకుండా వాళ్ళ డివైస్ యొక్క డేటా ఏదైతే ఉంటుందో ఆ డివైజ్లోకి వెళ్ళిపోయి ఆ డేటాని యూజ్ చేసి దాన్ని మిస్యూజ్ చేసేవాడే ఈ హ్యాకర్ అని చెప్పుకోవచ్చు. మరి హ్యాకింగ్ అనేది టూ టైప్స్ ఉంటుంది. ఒకటి ఎథికల్ హ్యాకింగ్. సో ఈ పదం బాగా ఫేమస్ అయింది రీసెంట్గా స్కంద మూవీ వల్ల. రెండోది వచ్చేసరికి మెలీషియస్ హ్యాకర్. రైట్.
సో ఎథికల్ హ్యాకర్, మెలిషియస్ హ్యాకర్. సో ఎథికల్ హ్యాకర్ వచ్చేసరికి ఏంటంటే, సో ఎప్పుడైనా కానీ మన వెబ్సైట్ హ్యాకింగ్కి గురైతే, ఎప్పుడైనా మన వెబ్సైట్ హ్యాకింగ్ గురైతే అప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏంటి అని ముందుగానే చాలా జాగ్రత్తగా సిస్టమ్, కంప్యూటర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు చాలా నీట్గా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తూ ఉంటారు. వాళ్ళనే ఎథికల్ హ్యాకర్ అంటారు. ఓకే, ఎథికల్ హ్యాకర్ అని చెప్పి చెప్తూ ఉంటారు. అలా కాకుండా మ్యాలిషియస్ హ్యాకర్. సో మ్యాలిషియస్ హ్యాకర్ వచ్చేసరికి ఏంటంటే, మనలో ప్రతి ఒక్కళ్ళు దాదాపు అయి ఉండొచ్చు. ఎందుకంటే సో క్యూఆర్ కోడ్, వేరే వాళ్ళ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని వాళ్ళ వాట్సాప్ మన మొబైల్లో ఓపెన్ చేసేవాళ్ళు. అలా కాకుండా చిన్న లింక్ అనేది పంపించి ఆ లింక్ ద్వారా ఫేస్బుక్, వాళ్ళ ఫేస్బుక్ కానీ వాళ్ళ వాట్సాప్ కానీ వాళ్ళకి సంబంధించిన ఐడీస్, పాస్వర్డ్లు తెలుసుకునేవాళ్ళు. ఓకే, సో ఒక బేసిక్, ఒక ప్రత్యేకమైన కారణం అనేది పెట్టుకొని ఈ కారణం ద్వారా ఆ, ఒక లింక్ ద్వారానో లేదంటే ఒక చిన్న ప్రోగ్రామ్ ద్వారానో అవతల వాళ్ళ డేటా అనేది తీసుకునే వాళ్ళని బేసిక్గా హ్యాకర్ అని చెప్పి అంటారు. సో ఇక్కడ కరెక్ట్ వేలో చేస్తేనేమో ఎథికల్ హ్యాకర్ అంటారు. రాంగ్ వేలో ఆ డేటాని మిస్యూజ్ చేసేవాడిని మెలీషియస్ హ్యాకర్ అని చెప్పి అంటారు. సో ఈ మెలీషియస్ హ్యాకర్ అనేవాడు, వాడి దృష్టిలో వాడు ఎథికల్ హ్యాకర్, ఎందుకంటే వాడికి కావాల్సిన డేటా వాడు తీసుకున్నాడు కాబట్టి. కానీ ఇది సమాజం దృష్టిలో మెలీషియస్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంటున్నాం సైబర్ సెక్యూరిటీ అని చెప్పి, మరి సైబర్ క్రైమ్స్ అంటున్నాం. మరి సైబర్ క్రైమ్ గురించి మనం మాట్లాడుకోవాలి. మరి హ్యాకర్ అనేవాడు ఏం చేస్తాడు? సైబర్ క్రైమ్ అనేది చేస్తాడు. మరి సైబర్ క్రైమ్ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా వీళ్ళు ఈ సైబర్ క్రైమ్స్ చేస్తారు అని మనం చూసినట్లయితే, సో హ్యాకర్ అనేవాడు బేసిక్గా చేసేది ఏంటండి, హ్యాకింగ్. సో ఒక వెబ్సైట్ని హ్యాకింగ్ చేసి వాళ్ళకి నచ్చినట్లు మార్చుకోవడం, లేదంటే సపోజ్ ఒక మొబైల్ యాప్ని హ్యాకింగ్ చేసి వాళ్ళకి నచ్చినట్టు మార్చుకోవడం, ఒక గవర్నమెంట్ సాఫ్ట్వేర్ని హ్యాక్ చేసి వాళ్ళకి నచ్చినట్లు మార్చుకోవడం. ఓకే, సో ఈ హ్యాకింగ్ అనేది కూడా ఒక సైబర్ క్రైమ్ కిందకే వస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, సో ఆన్లైన్లో ఉన్న డేటా ఏదైతే ఉంటుందో, ఈ ఆన్లైన్లో ఉన్నటువంటి డేటాని మిస్యూజ్ చేయడం కూడా సైబర్ క్రైమే. అలానే అశ్లీల మరియు అసభ్య పదజాలాలు, అలానే అసభ్యంగా మార్ఫింగ్ చేయడం, అసభ్య కంటెంట్ అనేది పోస్ట్ చేయడం, అసభ్యంగా మార్ఫింగ్ అనేది చేయడం ఏదైతే ఉంటుందో, సో ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్ కిందకే వస్తాయి. సో చూడండి, ఇది ఇంపార్టెంట్ అండి. సో సైబర్ క్రైమ్. ఓకే, సో రీసెంట్గా ఒక తెలివిగల వ్యక్తి ఒక వెబ్సైట్లో మూవీస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఏది వితౌట్ పర్మిషన్ మూవీస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఆ మూవీస్ అనేవి అప్లోడ్ చేసినప్పుడు వాళ్ళకి సంబంధించి అది క్రైమ్ కాదా అని ఒక క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో క్వశ్చన్ అని ఇలా కూడా కాదు అడగడం జరిగింది. సో ఈ క్వశ్చన్ ఎలా అడిగారు అంటే, ఈ ఈ క్రైమ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు చేస్తుంది క్రైమే, ఓకే, మరి ఆ వెబ్సైట్ యూజ్ చేసుకున్న యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రైమ్ చేసినట్టు కాదా అన్నారు. ఓకే, సో వీళ్ళ మీద ఎవరైతే ఈ ఆన్లైన్లో పైరసీ మూవీస్ అప్లోడ్ చేస్తున్నారో అది ఖచ్చితంగా చట్టరీత్యా నేరమే. కానీ ఈ చట్టరీత్యా నేరమైన ఈ పనులు చేస్తున్న వాళ్ళు మన దేశంలో ఉండరు. ఓకే, సో మన దేశంలో ఉండకుండా దుబాయ్లో కానీ యూకేలో కానీ ఇటువంటి ప్రాంతాల్లో వాళ్ళు ఉండి అక్కడి నుంచి ఇవన్నీ రన్ చేస్తూ ఉంటారు. సో టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి, అలానే మూవీస్ కూడా రకరకాల ప్రాంతాల్లో, ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఆ ప్రాంతాల్లో అవి రికార్డ్ చేసుకోవచ్చు, లేదంటే మన దగ్గరైనా ఒక ప్రాంతంలో రికార్డ్ చేసుకొని ఇంటర్నెట్లో అప్లోడ్ చేసుకొని ఈ వెబ్సైట్లో ఉంచవచ్చు. కానీ దీనికి సంబంధించిన ఓనర్లు మాత్రం వేరే దేశాల్లో ఉంటారు. సో ఆ దేశంలో లాస్ ప్రకారం వీళ్ళు అరెస్ట్ కాకూడదు. ఓకే, అందుకే మీరు గమనించండి, మూవీ రూల్స్ అవ్వచ్చు, ఐబొమ్మచ్చు, ఇటువంటి వెబ్సైట్లన్నీ కూడా మూవీస్ అనేవి ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంచుతూనే ఉన్నాయి. అక్కడ వాడే యూజర్స్ తప్ప అంటే ఒక రకంగా తప్పే. ఓకే, అనాథరైజ్డ్ కంటెంట్ని మీరు యాక్సెస్ చేసుకుంటున్నారంటే ఒక రకంగా తప్పే. కానీ అది సర్వసాధారణం అయిపోయింది కాబట్టి దాని మీద అంత యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అనేది లేదు అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. సో ఇలా హ్యాకింగ్ కానీ, ఆన్లైన్లో ఉన్న డేటాని మిస్యూజ్ చేయడం కానీ, ఆ తర్వాత ఇంకా మనం చూసుకున్నట్లయితే అశ్లీల అసభ్య పదజాలాలతో ఎవరినైనా హెరాస్ చేయడం అవ్వచ్చు, ఆన్లైన్ హెరాస్మెంట్ అవ్వచ్చు. ఆ తర్వాత ఆన్లైన్లోనే ఎవరినైనా వేధించడం, లేదా హెరాస్మెంట్ అని చెప్పాను. సో ఆన్లైన్లో ఎవరినైనా వేధించడం లేదా వాళ్ళని హెరాస్మెంట్కి గురి చేయడం,
తర్వాత సైబర్ టెర్రరిజం అంటాం. సో సైబర్ టెర్రరిజం, సో దీని గురించి కొంచెం డీటెయిల్డ్గా తర్వాత మనం మాట్లాడుకుందాం. సో సైబర్ టెర్రరిజం అనేది డీటెయిల్గా తర్వాత మనం మాట్లాడుకుందాం. సో సైబర్ వార్ఫేర్ అనేది ఏంటి? సైబర్ వార్ఫేర్, సైబర్ వార్ఫేర్ ఏదైనా కావచ్చు. సో ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం ఇంకోటి ఉంది, కాపీ రైట్స్ ఏవైతే ఉంటాయో, ఈ కాపీ రైట్స్ అంటే ఒక వ్యక్తికి సంబంధించి రైట్స్ ఉన్న ఒక ఐటమ్ని వాళ్ళు కాపీ రైట్ని ఇన్ఫ్రింజ్మెంట్ చేసి ఆ డేటాని ఇంకొకరు యూజ్ చేసుకోవడం కూడా సైబర్ క్రైమ్ కిందకే వస్తుంది. మరి ఇక్కడ ప్రైవసీ ఇష్యూస్ అని కూడా మనం మాట్లాడుకుంటాం. ప్రైవసీ ఇష్యూస్ అనేవి ఎప్పుడు వస్తాయంటే, ఒక వ్యక్తికి సంబంధించిన పర్సనల్ డేటా ఏదైతే ఉంటుందో ఈ పర్సనల్ డేటాని వేరే వాళ్ళు యూజ్ చేసుకోవటం ఏదైతే ఉంటుందో వాళ్ళకి సంబంధించి వాళ్ళకి వాళ్ళ యొక్క ఇది లేకుండా యాక్సెస్ చేసుకుంటూ ఉంటారో దాన్నే ప్రైవసీ ఇష్యూస్ అని చెప్పుకోవచ్చు. మరి పర్సనల్ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళ కన్సెంట్ లేకుండా అవతల వాళ్ళు యూజ్ చేసుకుంటే అప్పుడే ప్రైవసీ ఇష్యూ అనేది రైజ్ అవుతుంది అని చెప్పి మనం చెప్పచ్చు. ఓకే, మరి ఇటువంటి డేటా చూడండి ఇక్కడ ఈ వైరస్లు ఏవైతే ఉన్నాయో, ఈ కంప్యూటర్ వైరస్లు ఈ నెట్వర్క్ ద్వారా ఈ ఫైల్స్ అనేవి పంపించేసి, ఈ నెట్వర్క్ ద్వారా ఈ ఫైల్స్ అనేవి పంపించేస్తే, సో గవర్నమెంట్ ఆఫీసులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా దీన్ని క్లిక్ చేయడం ద్వారా, ఓకే, గవర్నమెంట్ ఆఫీసులో ఉన్నటువంటి వ్యక్తులు దీన్ని క్లిక్ చేస్తే ఈ డేటా ఏదైతే ఉంటుందో ఈ సర్వర్లో ఉన్న డేటా అంతా హ్యాకర్స్ చేతికి వెళ్ళిపోతూ ఉంటుంది. మీకు కరెక్ట్గా గమనించారో లేదు, 2018-19 ఆ టైంలో ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ మొబైల్ లింక్ ఏదైతే ఉంటుందో, ఈ మొబైల్ లింక్ అయిన టైంలో ఆధార్ కార్డ్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో, అంటే యూఐడిఐ చైర్మన్ ఎవరైతే ఉన్నారో సిఇఓ వారి అమ్మాయి అకౌంట్కి వారి అకౌంట్కి మనీ పంపించడం అనేది జరిగింది. సో బ్యాంక్ ఆధార్ లింక్ అనేది జరుగుతున్న టైంలో. ఓకే, సో అక్కడి నుంచి ఆధార్కి సంబంధించి సెక్యూరిటీ అనేది పెరుగుతూ వచ్చింది. అలానే లాక్డౌన్ టైంలో జరిగినటువంటి రకరకాల అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ సిస్టమ్ ఆఫీసులకు సంబంధించినటువంటి కంప్యూటర్ సంబంధించినటువంటి సెక్యూరిటీ కూడా పెంచుకోవడం అనేది జరిగింది. ఓకే, సో పొరపాటున ఎవరన్నా క్లిక్ చేసినా కానీ ఈ డేటా అనేది ఖచ్చితంగా వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. సేమ్ ఇన్ ద సెన్స్ నేను ఒక మాట చెప్తున్నాను, ఇదే వైరస్ అనేది ఒక రాష్ట్రంలోనూ ఒక జిల్లాలోనూ వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఇన్స్టాల్ చేశారండి అనుకోవచ్చు. అదే సైన్యానికి సంబంధించిన సిస్టమ్ ఏదైతే ఉంటుందో వాటిలో ఈ వైరస్ అనేది ఇంజెక్ట్ చేశారనుకోండి, సో భారతదేశ సైన్యానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశం కూడా వాళ్ళకి చేరిపోతూ ఉంటుంది అవతల వాళ్ళకి. సో దీన్నే మనం సైబర్ వార్ఫేర్ అనే పేరుతో కూడా పిలవచ్చు. ఓకే ఓకే సైబర్ వార్ఫేర్ అని కూడా పిలవచ్చు. సైన్యం సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని హ్యాక్ చేసి ఆ దేశం మీద యుద్ధం ప్రకటించే అంశాలు కూడా మనం ఇక్కడ ఈ సైబర్ సెక్యూరిటీలో మనం గమనించవచ్చు. ఓకే, సో సైబర్ టెర్రరిజం అనే టాపిక్ ఏదైతే ఉంటుందో దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఇటువంటి అంశాలన్నీ జరుగుతున్న టైంలో మనకి సైబర్ సెక్యూరిటీ మీద ఆవశ్యకత ఎంతైనా ఉండాలి. ఓకే, సైబర్ సెక్యూరిటీ మీద ప్రతి ఒక్కళ్ళకి ఆవశ్యకత అనేది కనిపించాలి. అందుకే ప్రభుత్వాలు దాదాపు మీకు బ్యాంకుల వాళ్ళు దాదాపు మా బ్యాంక్ నుంచి ఎప్పుడు మిమ్మల్ని ఓటీపీ అడగటం కానీ, ఓకే, మీ అకౌంట్ నెంబర్ అడగడం కానీ మేము ఎప్పుడు చేయము అని చెప్పి వాళ్ళు రెగ్యులర్గా మెసేజ్లు పంపిస్తూ ఉంటారు. సో దీని మీద లాక్డౌన్ టైంలో జరిగిన ఒక భారీ స్కామ్ ఒకటి ఉందండి. లాక్డౌన్ టైంలో మనకి దగ్గరగా జార్ఖండ్ ఆర్ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి జామ్తారా అనే ఒక విలేజ్ ఉందండి. దీని మీద ఒక వెబ్ సిరీస్ కూడా వచ్చింది. సో ఈ విలేజ్లో వీళ్ళు చేసేది ఏంటంటే మొత్తం సైబర్ క్రైమే చేస్తారు. ఈ విలేజ్లో వీళ్ళు స్టార్టింగ్లో 2017-18లో మొబైల్ అప్లికేషన్స్ అప్పుడే బూమ్ అవుతున్న టైంలో వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే దాంట్లో ఉన్న లూప్ హోల్స్ ద్వారా చిన్నగా మనీ ఎర్న్ చేసుకోవడం అనేది మొదలుపెట్టారు. ఆ యాప్లో ఉన్న లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే సెక్యూరిటీ లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కార్డ్ నెంబర్స్ వీటి ద్వారా మనీ ఎర్న్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేశారు. ఓకే, సో లాక్డౌన్ టైం నుంచి వీళ్ళు మొదలుపెట్టి ఆ టైంలో ఊరు మొత్తం ఒక ఆర్గనైజేషన్ లాగా ఫామ్ అయిపోయి వీళ్ళు చేసేది ఏంటంటే, సో మీ బ్యాంక్కి మీకు సంబంధించి ఈ గిఫ్ట్ అనేది వచ్చింది, మీకు ఇది కావాలి అనుకుంటే మేము బ్యాంక్ నుంచి చేస్తున్నాము, మీకు గిఫ్ట్ కావాలి అనుకుంటే మీ ఓటీపీ, మీకు సిక్స్ డిజిట్స్ ఓటీపీ వస్తుంది, సో ఆ ఓటీపీ చెప్పండి అని. లేదంటే మీ కార్డు ఎక్స్పైర్ అయిపోయింది, మీకు కొత్త కార్డు కావాలి అంటే 6 డిజిట్ ఓటీపీ వస్తుంది, మీకు ఇది చెప్పండి అని చెప్పి దగ్గరగా వీళ్ళు కోట్ల రూపాయల్లో స్కామ్ అనేది చేయడం జరిగింది. ఓకే, కోట్ల రూపాయల స్కామ్ అనేది చేయడం జరిగిన తర్వాత అక్కడ లోకల్గా ఉన్న
నాయకులు ఎవరైతే ఉంటారో, రాజకీయ నాయకులు కూడా వీళ్ళకి హెల్ప్గా ఉంటాం. సో ఇక్కడి నుంచి మన వాళ్ళు పోలీసులు కానీ ఇక్కడ హైదరాబాద్ నుంచి వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వీళ్ళకి ఎదురు తిరగటం, దేశంలో ప్రతి ప్రాంతం నుంచి కూడా వీళ్ళు బాధితులు ఉన్నారు. ఓకే, సో జామ్తారా అనే విలేజ్ సంబంధించి దేశంలో ప్రతి ప్రాంతాల్లో కూడా బాధితులు ఉన్నారు. వాళ్ళకి ఆన్లైన్ ఫ్రాడ్, లైక్ మీకు ఒక క్రెడిట్ కార్డు వచ్చింది, మీ 6 డిజిట్ పిన్ నెంబర్ చెప్పండి అంటూ ఒక 50,000 60,000 వాళ్ళ అకౌంట్లోంచి వాళ్ళు లేపేయడం. సో ఇలా చేయడం అనేది జరిగింది. సో దీని నుంచి చిన్నగా అవేర్నెస్ అనేది తీసుకొని రావడం వచ్చారు చిన్నగా బ్యాంకుల వాళ్ళు. మేము ఎప్పుడు 6 డిజిట్ పిన్ అడగటం కానీ మీ అకౌంట్ నెంబర్ అడగటం కానీ మేము చెయ్యం. సో ఈ ఆవశ్యకత అనేది పెంచుకోండి చిన్నగా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి చిన్నగా ఇటువంటి కాల్స్ అనేవి అటెంప్ట్ చేయవాకండి అని చెప్పి ఈ సైబర్కి సంబంధించిన క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి బ్యాంకుల వాళ్ళు అలానే చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆవశ్యకత పెంచుకొని ఇప్పుడు ప్రజెంట్ కొంచెం చిన్నగా ఈ ఓటీపీలకు సంబంధించిన ఫ్రాడ్ అనేది తగ్గుతూ వచ్చింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు పెరుగుతున్న ఫ్రాడ్ ఏంటంటే, సో ఒక నెంబర్ ద్వారా మన ఫోన్ అనేది తీసుకొని జస్ట్ ఒక నెంబర్ అనేది డయల్ చేసుకొని ఒక అన్నోన్ పర్సన్ జస్ట్ నాకు ఫోన్ దగ్గర ఫోన్ లేదు ఇవ్వండి అని చెప్పి మన ఫోన్ అనేది తీసుకొని ఈ ఫోన్ ద్వారా వేరే నెంబర్కి కాల్ చేసుకుంటే, ఓకే సో *40 సంథింగ్ ఏదో ఉంది, దానికి కాల్ చేసుకుంటే మనకి రావాల్సిన మెసేజ్లు మొత్తం అతనికి కాల్ డైవర్ట్ అయిపోతుంటాయి. సో ఇలా డైవర్షన్ ద్వారా అతనికి ఓటీపీలు ఇవి మొత్తం అతనికి వెళ్తూ ఉంటాయి. సో అన్నోన్ పర్సన్స్కి మొబైల్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే, సో ఇది బేసిక్గా ఈ సైబర్ సెక్యూరిటీ అనే అంశం గురించి. అలానే దీనికి సంబంధించి భారతదేశంలో కంట్రోల్ ఎలా చేస్తారు అనే అంశాన్ని నెక్స్ట్ చూద్దాం. సో భారతదేశంలో సైబర్ సెక్యూరిటీని కంట్రోల్ చేయాలి అంటే ఐటీ యాక్ట్ ఏదైతే ఉంటుందో, సో ఐటీ యాక్ట్ 2008 ప్రకారం ఐటీ యాక్ట్, సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2008 ఏదైతే ఉంటుందో దీని ప్రకారం ఈ సైబర్ క్రైమ్ని కంట్రోల్ చేయడానికి కేసులు అనేవి తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి 2000 సంవత్సరంలో చేసిన ఐటీ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఈ 2000 సంవత్సరంలో చేసిన ఐటీ యాక్ట్లో కేవలం ఆ టైంలో జరిగే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మీద మాత్రమే వీళ్ళు పరిష్కారం చేయడం అనేది జరిగేది భారత ప్రభుత్వం వాళ్ళు. ఆ తర్వాత 2008లో దీన్ని అమెండ్మెంట్ చేశారు. ఈ అమెండ్మెంట్లో వీళ్ళు యాడ్ చేసింది ఏంటి అంటే, సో ఈ కామర్స్లో జరిగే ఫ్రాడ్స్ అవ్వచ్చు, ఆన్లైన్లో జరిగే ఫ్రాడ్స్ అవ్వచ్చు, ఎటువంటి ఫ్రాడ్ అయినా కానీ వీళ్ళు తీసుకొని దీనికి సత్వర పరిష్కారం అనేది చేయడం అనేది జరుగుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి భారతదేశంలో మన దేశంలో ఈ సైబర్ సెక్యూరిటీ కోసం పనిచేసేటువంటి వివిధ రకాలైన సంస్థలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే రైట్, ఇప్పటివరకు మనం అసలు సైబర్ సెక్యూరిటీ అనే లెసన్లో సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటో చూసాం. అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ బ్రీచింగ్ మెథడ్స్ అండ్ సేఫ్టీ మెథడ్స్ అనేవి చూసాం. సో ఇప్పుడు రియల్ టైంకి వద్దాం. సో ఇప్పటి వరకు థియరీ అనేది కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు రియల్ టైంకి వద్దాం. సో రియల్ టైంలో ఈ సైబర్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో దీన్ని ఇండియాలో ఎవరు మెయింటైన్ చేస్తారు, సైబర్ క్రైమ్ బాధితపడిన ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన కేసులు ఎవరు డీల్ చేస్తారు, ఈ విషయాలన్నీ మొత్తం ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో అందులో భాగంగా 1 by 1 అనేది మనం చూడండి ఒకసారి. రైట్, ఓకేనండి. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ ఈ టాపిక్ ఏదైతే ఉందో దీంట్లో భాగంగా మెజర్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీలో భాగంగా భారతదేశంలో సైబర్ క్రైమ్ అనేది జరిగిందంటే దాన్ని డీల్ చేసేది ఏది అంటే, సో ఇందాక దేని ఆధారంగా పరిష్కారాలు వస్తాయని మనం మాట్లాడుకుంటే 2008 సంవత్సరంలో చేసినటువంటి ఐటీ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ద్వారా ఈ సైబర్ క్రైమ్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించినటువంటి కేసులు అనేవి సాల్వ్ చేస్తారని చెప్పి మనం చెప్పుకున్నాం. అయితే ఈ 2008లో చేసినది ఇది వచ్చేసరికి అమెండ్మెంట్ యాక్ట్ అండి. అమెండ్మెంట్ అంటే సవరణ. అసలు ఐటీ యాక్ట్ అనేది 2000 సంవత్సరంలో చేశారు, దీన్ని అమెండ్మెంట్ చేసి 2008లో చేయడం అనేది జరిగింది. ఓకే, సో దీని గురించి ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం. సో దీని ఆధారంగా భారతదేశంలో ఒక సంస్థ అనేది ఏర్పడింది. సో ఈ 2008 ఐటీ యాక్ట్ ఏదైతే ఉంటుందో దీని ఆధారంగా భారతదేశంలో ఒక సంస్థ అనేది ఏర్పడింది. సో అది తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో సో దాని ఆధారంగా భారతదేశంలో సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి కేసులు అనేవి డీల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, అలానే సైబర్కి సంబంధించిన సైబర్ అవేర్నెస్ కూడా జనాల్లో పెంపొందించడం అనేది కూడా దీని ద్వారానే
జరుగుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. సో దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, బేసిక్గా దాన్ని ఇంటర్ డిపార్ట్మెంటల్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ టాస్క్ ఫోర్స్ అనే పేరుతో పిలుస్తాం. ఓకే, సో దీన్నే మనం షార్ట్కట్లో ఐఎస్టిఎఫ్ అనే పేరుతో పిలుస్తుంటాం. ఓకే, ఐఎస్టిఎఫ్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది అకార్డింగ్ టు 2018 ఐటీ యాక్ట్ విచ్ ఈజ్ కాల్డ్ 2018, విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ 2018 అమెండ్మెంట్ యాక్ట్. ఓకే, సో బేస్డ్ ఆన్ ఇంటర్ డిపార్ట్మెంటల్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ టాస్క్ ఫోర్స్, ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఐఎస్టిఎఫ్. సో ISTF is formed based on 2018 Amendment Act. ఓకే, సో ఎవరి ఆధ్వర్యంలో ఈ ISTF, ఈ టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పడింది అని మనం కనుక చెప్పుకుంటే, సో భారతదేశానికి సంబంధించినటువంటి నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్, మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటారు, ఎన్ఎస్సి అనే పదం వింటూనే ఉంటారు. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఏర్పడిన సంస్థ ఏది అంటే ISTF. సో ఈ ISTF అనేది ఫామ్ అయిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అనేది జరిగిందండి. ఈ నిర్ణయాల్లో భాగంగా భారతదేశంలో సైబర్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి అత్యంత కీలకంగా రెస్పాన్స్ ఇచ్చే ఒక సంస్థ ఏది అంటే చూడండి, దాని పేరు సెట్ ఇన్, CERTIN. ఓకే, సో CERTIN. మరి ఇక్కడ దీని ఫుల్ ఫామ్ ఏంటి అంటే, సో IN స్టాండ్స్ ఫర్ ఇండియా, C ఫర్ కంప్యూటర్, E ఫర్ ఎమర్జెన్సీ, ఓకే, సో RT ఫర్ రెస్పాన్స్ టీమ్, ఓకేనండి. సో ఈ సెట్ ఏదైతే ఉంటుందో భారతదేశంలో సైబర్ వ్యవస్థలో అత్యున్నతమైన సంస్థ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో అత్యంత వేగంగా కూడా కేసులు సాల్వ్ చేసే సంస్థ ఏది అంటే సెర్టిన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, అలానే ఈ ఈ ఐటీఎస్ఎఫ్లో భాగంగా, ఐటీఎస్ఎఫ్ యొక్క నిర్ణయాల్లో భాగంగా వీళ్ళు పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏర్పాటు చేయాలి అని చెప్పారు. ఓకే, పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. అలానే అసలు సైబర్ క్రైమ్స్ అంటే ఏంటి, ఇవి ఎలా జరుగుతుంటాయి, సైబర్ క్రైమ్స్ అనేవి ఎలా జరుగుతుంటాయి? సో సైబర్ క్రైమ్స్ అనేవి జరగడానికి ఏదన్నా కొన్ని కారణాలు ఏవైతే ఉంటాయో అవి జరిగే ముందు మనం ఈజీగా పసిగట్టచ్చు ఎలా జరుగుతున్నాయని. అంటే సపోజ్ చూడండి, వైరస్ అటాక్లు ఇటువంటివి ఏమైనా ఉంటే మనం చెప్పలేం, కానీ ఇటువంటి ఫోన్ కాల్స్ కానీ ఇటువంటివి ఏమైనా ఉంటే మనం ఈజీగా పసిగట్టచ్చు. అందువల్ల వాటి మీద ప్రజలకి అవేర్నెస్ అనేది ఇవ్వాలి. ఓకే, సో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది క్రియేట్ చేయడం అనేది దీంట్లో ఒక భాగం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడంతో పాటు గవర్నమెంట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిలోని ఎంప్లాయీస్ కూడా అవేర్నెస్మెంట్ అనేది క్రియేట్ చేయడం. ఓకే, ఆ తర్వాత పబ్లిక్కి సంబంధించిన అంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి సైబర్ స్పేస్లు ఏవైతే ఉన్నాయో ఈ సైబర్ స్పేసెస్ యొక్క నెంబర్ అనేది పెంచాలి. దేశంలో ఐటీ అనేది పెరగాలి ఎక్కువ, అందువల్ల సైబర్ స్పేస్ అనేది పెరగాలి. అలానే దీనికి సంబంధించిన సెట్టింగ్కి సంబంధించిన ఏదైతే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా, అంటే దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా స్పీడ్గా చేయాలి. ఓకే, అలానే వీటన్నిటితో పాటు మరొక సంస్థ క్రైసిస్ మేనేజ్మెంట్ టీం ఏదైతే ఉంటుందో చూడండి, CST అంటాం. దీన్ని ఏప్రిల్ 2011వ సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది, క్రైసిస్ టీమ్. సో క్రైసిస్ ఏదైతే ఉంటుందో క్రైసిస్ మేనేజ్మెంట్ టీం అంటాం. సో ఈ CMTని ఏర్పాటు చేయడం అనేది జరిగింది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ టీంని ఏర్పాటు చేశారు అని చెప్పి మనం మాట్లాడుకున్నట్టయితే, సైబర్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో జరుగుతాయో ఈ సైబర్ అటాక్స్ని ముందుగానే గుర్తించి వాటికి కౌంటర్ అటాక్స్ ఇవ్వడానికి,
కౌంటర్ అటాక్స్ ఇవ్వటానికి, ఓకే, సో కౌంటర్ అటాక్స్ ఇవ్వటానికి ఈ టీంని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఓకే, సో క్రైసిస్ మేనేజ్మెంట్ టీం అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. రైట్, ఓకేనండి. సో ఇది మనకి ఐఎస్టిఎఫ్లో భాగంగా భారతదేశంలో సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేసే అత్యున్నతమైన సంస్థ ఏది అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది సిఈఆర్టీ ఇన్. సో కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా, ఓకే, లేదా ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అని కూడా దీన్ని మనం పిలవచ్చు. రైట్, నెక్స్ట్, సో ఇందులో భాగంగా మనం తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే సో సైబర్ చెక్ చూడండి. మరేంటి సైబర్ చెక్ అంటే? సో సైబర్ చెక్ అనేది బేసిక్గా ఒక టూల్ కిట్. సైబర్ చెక్ అనేది బేసిక్గా ఒక టూల్ కిట్. మరి ఎందుకు ఈ టూల్ కిట్ పనిచేస్తుంది అంటే సో గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ అలానే పర్సనల్ కంప్యూటర్స్లో కానీ ఏవైతే ఉన్నాయో ఈ కంప్యూటర్లో ఉన్న డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా మిస్యూజ్ అవ్వకుండా, అలానే హ్యాకింగ్కి గురి కాకుండా ఉండే విధంగా దీన్ని సీడాక్ వాళ్ళు రూపొందించారండి. మరి సీడాక్ హెడ్ క్వార్టర్ ఎక్కడుందండి? పూణే. సీడాక్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? పూణే. ఈ సీడాక్ వాళ్ళతో పాటు లా ఎన్ఫోర్స్మెంట్ టీం వాళ్ళు కూడా కలిసి ఈ సైబర్ చెక్ అనే ఒక టూల్ కిట్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. దీని ద్వారా జస్ట్ ఏంటంటే ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేసుకొని కంప్యూటర్లో ఉన్నటువంటి ఈ డిజిటల్ స్టోరేజ్ ఏదైతే ఉంటుందో ఈ డిజిటల్ స్టోరేజ్ని వాళ్ళు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, సో వీళ్ళ ద్వారా వచ్చిన ఒక కొత్త పదం ఏంటి అంటే సో నార్మల్గా ఫోరెన్సిక్ అనేది మనం వింటూ ఉంటాం. ఓకే, ఫోరెన్సిక్ అంటే ఏదన్నా క్రైమ్ అనేది జరిగితే అక్కడికి వెళ్ళి సాక్ష్యాలు కలెక్ట్ చేసుకునే విభాగాన్ని ఫోరెన్సిక్ అంటాం. మరి ఇక్కడ ఎవరైతే కంప్యూటర్ డిజిటల్ సంబంధించినటువంటి క్రైమ్ ఏది? సైబర్ క్రైమ్. మరి సైబర్ క్రైమ్ జరిగిందంటే వీళ్ళు సాక్ష్యాలు ఎక్కడ చెక్ చేస్తారు? కంప్యూటర్లో చెక్ చేస్తారు. ఓకే, మరి కంప్యూటర్లో ఇటువంటి డిజిటలైజ్డ్ సాక్ష్యాలని చెక్ చేసే వాళ్ళని ఏమంటారు అంటే కంప్యూటర్ ఫోరెన్సిక్. ఈ సైన్స్నే కంప్యూటర్ ఫోరెన్సిక్ అని చెప్పి పిలుస్తూ ఉంటామని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇది సైబర్ చెక్ గురించి. సో ఇది బేసిక్గా ఒక టూల్ కిట్. సైబర్ అటాక్స్ అనేవి సిస్టమ్స్ మీద అవ్వకుండా ఉండే అవేర్నెస్ ప్రోగ్రామ్కి సంబంధించిన టూల్ కిటే సైబర్ చెక్ అని చెప్పుకోవచ్చు. మరి అలా కాకుండా ఇంకొక పదం మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. దాని పేరే సైబర్ డోమ్. మరి ఏంటి సైబర్ డోమ్ అంటే? సో చూడండి, డోమ్ అంటే ఇలా ఒకదాన్ని ఇట్లా కప్పేసి ఉంచేది. ఓకే, మరి ఇలా డోమ్ లాగా ఇది వేటిని కప్పేసి ఉంచింది అంటే సో ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి అన్ని శాఖలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అలానే వాటికి సంబంధించిన డొమైన్ మేనేజ్మెంట్. సో డొమైన్ అంటే ఏంటి అనేది మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఒక వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ ఏదైతే ఉంటుందో దాన్ని డొమైన్ అని చెప్పుకుంటాం. ఆ డొమైన్ మేనేజ్మెంట్ కానీ దాంట్లో ఉన్న డేటా మేనేజ్మెంట్ కానీ ఇదంతా కూడా సైబర్ డోమ్ అనేది చేస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, మరి సైబర్ డోమ్ని కనిపెట్టింది ఎవరయ్యా అంటే చూడండి, ఈ సైబర్ డోమ్ని కనిపెట్టింది కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఫస్ట్ టైం దీన్ని యూజ్ చేయడం జరిగింది. కేరళ రాష్ట్రానికి చెందిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని ఫస్ట్ టైం యూజ్ చేయడం అనేది జరిగింది. సో వీళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో భాగంగా ఈ సైబర్ డోమ్ని వీళ్ళు తయారు చేయడం అనేది జరిగింది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో భాగంగా. సో దీనివల్ల మెయిన్ ఉపయోగం ఏంటి అంటే సో ఈ డోమ్లో అన్ని శాఖలకు సంబంధించిన వెబ్సైట్లు, అలానే అన్ని శాఖలకు అందరికీ సంబంధించిన దేశంలో ఉన్నటువంటి వెబ్సైట్లు, అన్ని డొమైన్స్ కూడా దీని ఆధీనంలో ఉంటాయి. ఓకే, మరి ఇటువంటి ఆధీనంలో ఉన్న దీనిలో భాగంగా వీళ్ళు చేసేది ఏంటంటే చైల్డ్ పోర్నోగ్రఫీ ఏదైతే ఉంటుందో ఈ చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించినటువంటి వెబ్సైట్ పేజెస్ అనేవి వీళ్ళు రిమూవ్ చేస్తారు. చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన వెబ్సైట్లు లేదా వెబ్ పేజెస్ ఏమన్నా ఉంటే వీళ్ళు రిమూవ్ అనేది చేయడం జరుగుతుంది. అలానే
వెబ్సైట్ ఏవైతే కరెక్ట్గా లేకుండా కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ ఏవైతే ఉన్నాయో అటువంటి వెబ్సైట్లను కూడా వీళ్ళు రిమూవ్ చేస్తారు. అలానే ఐటీ రూల్స్కి విరుద్ధంగా ఉన్నటువంటి వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా వాటిని కూడా వీళ్ళు రిమూవ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. రైట్. అలా కాకుండా వివిధ రకాలైనటువంటి వైరస్ అటాకుల నుంచి కూడా ఈ సైబర్ డోమ్ అనేది ప్రొటెక్షన్ కల్పిస్తుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళ యొక్క లొకేషన్ వారి యొక్క లొకేషన్ని ట్రేస్ చేసే విధానం కూడా దీంట్లో ఈ సైబర్ డోమ్లో ఉంది అని మనం చెప్పుకోవచ్చు. సో ఎవరైతే సైబర్ అటాక్కి ట్రై చేస్తున్నారో వారి యొక్క లొకేషన్ని కూడా ట్రేస్ చేసే విధానం ఇక్కడ ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అండి. ఓకే, రైట్. సో ఇది సైబర్ డోమ్ గురించి. నెక్స్ట్ మరొక చిన్న పదం ఇక్కడ చూద్దాం. దాని పేరు సైబర్ టెర్రరిజం. సైబర్ టెర్రరిజం. సో టెర్రరిజం మీన్స్ ఎవరైతే తీవ్రవాద భావాలు కలిగి ఉన్నారో వారిని టెర్రరిస్టులు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఈ తీవ్రవాద భావాలు కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సో వన్ మోర్ పాయింట్ అండి ఇక్కడ, సారీ, ఈ సైబర్ చెక్లో మనం మాట్లాడుకున్న సైబర్ డోమ్ గురించి మనం మాట్లాడుకున్న కేరళ పోలీసులు అని చెప్పి 2017వ సంవత్సరంలో మన దేశంలో దగ్గరగా 8 నుంచి 10 రాష్ట్రాల వరకు ర్యామ్సన్ వేర్ అటాక్ అనేది జరిగింది. ఓకే, సో ఈ ర్యామ్సన్ వేర్ అటాక్ ఏదైతే ఉంటుందో జరిగిన ఈ ర్యామ్సన్ వేర్ అటాక్ని ఈ సైబర్ డోమ్ చాలా ఈజీగా తిప్పికొట్టింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో 2017 సంవత్సరంలో జరిగిన ర్యామ్సన్ వేర్ అటాక్, కేరళ రాష్ట్రంలో జరిగిన ర్యామ్సన్ వేర్ అటాక్ని ఈ సైబర్ డోమ్ అనేది తిప్పికొట్టింది అని చెప్పుకోవచ్చు. మరి మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ జరిగినాయి అని చెప్పేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓకే, సో సైబర్ టెర్రరిజం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దీని తర్వాత భారతదేశంలో రీసెంట్గా జరిగినటువంటి వైరస్ అటాక్లు, సైబర్ అటాక్లు అనేది మనం మాట్లాడుకుంటాం. రైట్. సో సైబర్ టెర్రరిజం అనేది కనుక చూసినట్లయితే ఒక జాతి లేదా ఒక మతం లేదా తీవ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క భావజాలాల్ని ప్రజలపై రుద్దడానికి ప్రయత్నించే విధానాలనే సైబర్ టెర్రరిజం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో దీనిలో భాగంగా వాళ్ళకి సంబంధించిన విధానాలు ఏవైతే ఉన్నాయో ఇంటర్నెట్లో ఆ ప్రాపగండాని ప్రచారం చేస్తారు అని చెప్పుకోవచ్చు. సో ఇంటర్నెట్లో వాళ్ళ గురించి ప్రచారం చేసుకుంటూ ఉంటారు. జనాల్ని ఆకర్షణకి గురి చేసి సో వాళ్ళ వైపు జనాలు మరలేలాగా వీళ్ళు ట్రై చేస్తూ ఉంటారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలానే ప్రైవసీ యొక్క వైలేషన్ అనేది వీళ్ళు బాగా చేస్తారండి. సో సైబర్ టెర్రరిజంలో భాగంగా వివిధ రకాలైన ప్రొఫైల్స్ నుంచి ఆ ప్రొఫైల్ పిక్చర్ డౌన్లోడ్ చేసుకోవటం, అలానే ఆ ప్రొఫైల్ పిక్చర్స్ నుంచి అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లేదా వివిధ రకాలైన వీడియోస్ అనేవి వాళ్ళు రకరకాల సోర్సెస్ ఉంటాయండి. సో మీకు చెప్పేది ఉంది, ఇప్పుడు ఓయో రూమ్స్ అవ్వచ్చు, ఇటువంటి అవ్వచ్చు, ఎక్కడైనా కానీ పెట్టిన కెమెరాలు, పబ్లిక్ కెమెరాస్ ఏమైనా అవ్వచ్చు, వైఫై అవ్వచ్చు, వీటిలో నుంచైనా డేటా అనేది కలెక్ట్ చేసుకొని ఆ డేటాని చూపించేసి డబ్బులు అనేది ఎక్స్పెక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దాన్నే ప్రైవసీ వైలేషన్ అనే పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. ఓకే, సో అలా వీళ్ళు ప్రైవసీ ఏదైతే ఉంటుందో దాన్ని హరించేసి మన ఫోన్స్లో ఉన్న డేటాని వీళ్ళు ఈజీగా తీసేసుకొని పోయి వాళ్ళు బెదిరించి డబ్బులు అనేవి అడగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఇందులో భాగంగా మనం చూసినట్లయితే మూడవది గవర్నమెంట్ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ఆఫీసుల మీద అటాక్స్, గవర్నమెంట్ ప్రాపర్టీస్ మీద అటాక్స్, గవర్నమెంట్ ఆఫీసుల మీద అటాక్స్. సో రీసెంట్గా మన దేశంలో గవర్నమెంట్ ఆఫీసుల మీద అటాక్ జరిగి మనకి లాస్ట్ గ్రూప్ 1లో కూడా ఈ క్వశ్చన్ అడగడం అనేది జరిగిందండి. సో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పన్నులు చెల్లించే వ్యవస్థ ఏదైతే ఉంటుందో, సో ఆన్లైన్ ట్యాక్స్ పేమెంట్ సిస్టమ్, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఆన్లైన్ ట్యాక్స్ పేమెంట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో వెబ్సైటు, దాన్ని వీళ్ళు హ్యాక్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఓకే, సో ఇలా వీళ్ళు ఒక లక్ష్యం అనేది పెట్టుకొని ఇంటర్నెట్లో వాళ్ళ యొక్క తీవ్ర భావజాలాన్ని ప్రచారం చేయటం, లేదంటే
వ్యక్తులకు సంబంధించిన ప్రైవేట్ డేటాని కలెక్ట్ చేసుకొని దాని నుంచి వాళ్ళని థ్రెటనింగ్ చేయటం, లేదు అంటే గవర్నమెంట్ ప్రాపర్టీస్ మీద అటాక్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. మరి ఇదే టైంలో ఇదే విషయాన్ని మనం గమనించుకున్నట్టయితే భారతదేశానికి చెందిన అన్షుల్ సక్సేనా అన్షుల్ సక్సేనా సో ఇతను ఆ టైంలో అంటే మన దేశానికి పుల్వామా అటాక్ అనేది జరిగిందండి. ఇంతకుముందు మీకు గుర్తుండే ఉంటుంది. సో పుల్వామా అటాక్ జరిగిన టైంలో ఎంతోమంది భారతదేశ సైనికుల్ని చనిపోవడం అనేది జరిగింది. భారతదేశ సైనికులు చనిపోవడం అనేది జరిగింది. సో ఆ టైంలో మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి రక్తం బాగా మరిగిపోతున్న టైంలో భారతదేశానికి చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్షుల్ సక్సేనా మీరు గమనించినట్లయితే చూడండి, మీరు యూట్యూబ్లో కానీ అన్నింటిలో కూడా, ఫేస్బుక్లో కానీ అన్నింటిలో ఏదైనా కనిపిస్తూనే ఉంటాడు. సో ఆ టైంలో పాకిస్తాన్కి చెందినటువంటి గవర్నమెంట్ వెబ్సైట్లు దగ్గరగా ఒక 30 నుంచి 40 వెబ్సైట్ల వరకు హ్యాక్ చేశారు. 30 నుంచి 40 వెబ్సైట్ల వరకు హ్యాక్ చేసి అక్కడ ప్రతి వెబ్సైట్లో కూడా ఇండియా జెండా పెట్టడం అనేది జరిగింది. మనం ఏమి అంటే ప్రభుత్వాల పరంగా మనం తిరిగి అటాక్ చేయలేము. ఎందుకంటే మనం ప్రజాస్వామ్య దేశంలో బతుకుతున్నాం. కొన్ని కట్టుబాట్లు ఉంటాయి కాబట్టి అటాక్ చేయగానే మళ్ళీ తిరిగి అటాక్ చేస్తే యుద్ధం దారితీస్తుంది కాబట్టి అది ఇంకొక రకంగా చేయడం అనేది జరిగింది. కానీ సో దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి ఈ పుల్వామా దాడి అనేది బాగా నరనరాల్లోకి వెళ్ళిపోయింది. సో అందులో భాగంగా ఇతనేం చేసాడు అంటే వాళ్ళ దేశానికి సంబంధించిన వెబ్సైట్లు ఒక 30 నుంచి 40 గవర్నమెంట్ వెబ్సైట్లని, వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించిన వెబ్సైట్లని మొత్తాన్ని 30 నుంచి 40 వెబ్సైట్లు మొత్తం లేపేసి వాటిలో మన ట్రై కలర్ జెండాని, 3 రంగుల జెండాని వాటిలో ఎగరేయడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఓకే. సో ఇది మన పరంగా చూసుకుంటే ఇది ఎథికల్ హ్యాకింగ్ మనం కరెక్టే అనుకుంటాం. కానీ ఒక వెబ్సైట్లో వాడి పర్మిషన్ లేకుండా వెళ్ళి మనం వాడి వెబ్సైట్లో ఉన్న ఫైల్స్ అన్ని కదిలించడం కూడా అది క్రైమే అవుతుంది. ఓకే. కానీ ఈ క్రైమ్ ముందు ఇది చాలా తక్కువ. ఓకే. ఇది అసలు క్రైమే కాదు ఫైల్ చేసిందని మనం. రైట్. ఓకేనండి. సరే, ఇక సైబర్ సెక్యూరిటీ అనే లెసన్లో మనం భారతదేశానికి సంబంధించి పనిచేసే వివిధ రకాలైన సంస్థలు అనేవి చూసాం. ఇక ఇప్పుడు మనం చివరి పాయింట్ ఒకటి చూద్దాం. ఇక్కడ వివిధ రకాలైనటువంటి సైబర్ అటాక్స్ రీసెంట్గా ఈ 2023 సంవత్సరంలో జరిగినటువంటి టాప్ 7 సైబర్ అటాక్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ సోర్స్ వచ్చేసరికి రీసెంట్గా కలెక్ట్ చేసుకున్న సోర్స్ అండి ఇది. ఓకే. రైట్. ఈ సోర్స్ అనేది రీసెంట్గా కలెక్ట్ చేసుకున్నది. సో అందులో భాగంగా ఒకసారి చెప్తాను చూడండి. సో భారతదేశానికి సంబంధించినటువంటి ఎయిమ్స్ అంటాం. ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. ఎయిమ్స్ ఎక్కడ? ఢిల్లీ ఎయిమ్స్ ఏదైతే ఉంటుందో ఈ ఢిల్లీ ఎయిమ్స్కి సంబంధించిన వెబ్సైట్ని, ఈ వెబ్సైట్ అనేది వైరస్ అటాక్కి గురైంది. ఏ వైరస్ అండి ఇదంటే ర్యామ్సన్ వేర్. బాగా గుర్తుపెట్టుకోండి, రీసెంట్ వైరస్ అటాక్లు ఏవైతే ఉన్నాయో బాగా అడుగుతుంటారు. ర్యామ్సన్ వేర్ అటాక్ గురైంది. మీకు కనుక పీసీ ఉంటే ఒకసారి మీరు విండోస్ డిఫెండర్ ఒకసారి ఓపెన్ చేసుకోండి, మీకు అక్కడ ర్యామ్సన్ వేర్ పేరు కనిపిస్తూ ఉంటుంది. ఓకే. సో ర్యామ్సన్ వేర్ అటాక్ అనేది జరిగింది. నెక్స్ట్ మన ఉభయ తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర మరియు తెలంగాణ, ఈ రెండింటికి సంబంధించిన పవర్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో పవర్ యూటిలిటీ వెబ్సైట్, దీని మీద పవర్ యూటిలిటీ మీద ర్యామ్సన్ వేర్ అటాక్ అనేది జరిగింది. సేమ్. సో ఇక్కడ ఫస్ట్ తెలంగాణ మీద ఈ అటాక్ జరిగింది. సో తెలంగాణ అండ్ ఆంధ్ర పవర్ యూటిలిటీస్ దాదాపు కలిసే ఉండటం వల్ల సో తెలంగాణ ఆంధ్ర రెండింటికి సంబంధించిన పవర్ యూటిలిటీకి సంబంధించిన దాని మీద ఎఫెక్ట్ అనేది పడింది. ఓకే. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఉత్తర హర్యానా బిజ్లీ వెబ్సైట్. ఉత్తర హర్యానా బిజ్లీ వెబ్సైట్. సో ఇందులో కూడా అంటే వాళ్ళకి సంబంధించిన పవర్ డిస్ట్రిబ్యూషన్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఆ పవర్ డిస్ట్రిబ్యూషన్ మీద ఈ ర్యామ్సన్ వేర్ అటాక్ అనేది జరిగింది. అట్ ద సేమ్ టైం ఈ హ్యాకర్స్ వాళ్ళని ₹1,00,00,000 అంటే వీళ్ళ డేటా మొత్తం తీసుకొని ₹1,00,00,000 కనుక ఇస్తే అంటే కాంపెన్సేట్ చేస్తే ఆ డేటా తిరిగి ఇస్తాము అని చెప్పి వాళ్ళని బెదిరించడం జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రీసెంట్గా జరిగిన
ఫోర్త్ చూసుకుంటే వానాక్రై వైరస్. వానాక్రై. సో ఈ వానాక్రై వైరస్ కూడా దగ్గరగా 20 లక్షల మంది యూజర్స్ యొక్క డేటాని వీళ్ళు మిస్యూజ్ చేశారు. ఈ వానాక్రై వైరస్ ఏదైతే ఉంటుందో దీని ద్వారా 20 లక్షల మంది యూజర్స్ డేటా అనేది మిస్యూజ్ అయిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మిరాయ్ బాట్ ఏదైతే ఉంటుందో ఈ బాట్ ద్వారా కూడా గవర్నమెంట్ సంబంధించినటువంటి వివిధ రకాలైన ప్రాజెక్టులు, అంటే టెలికాం రంగానికి సంబంధించిన వివిధ రకాలైన ప్రాజెక్టులు, అలానే ఇంట్లో ఉండేటువంటి రూటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ రూటర్స్ మీద వీళ్ళు ఎక్కువగా దృష్టి పెట్టడం అనేది జరిగింది. అలానే ఐఓటీ థింగ్స్ ఏవైతే ఉంటాయో, సో ఐఓటీ అంటాం, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాం. సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని వీళ్ళు దాడి చేయడం అనేది జరిగింది. దీని ద్వారా నంబర్ ఆఫ్ రూటర్స్ అనేవి ఫెయిల్ అయిపోయినాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి, బిఎస్ఎన్ఎల్ ఏదైతే ఉందో, సో భారతీయ సంచార నిగమ్ లిమిటెడ్. నెక్స్ట్ టాపిక్లో దీని గురించి చెప్పుకుందాం. సో బిఎస్ఎన్ఎల్కి సంబంధించి ఈ బిఎస్ఎన్ఎల్ మోడెమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మాల్వేర్ అటాక్ అనేది చేయడం జరిగింది. దగ్గరగా 2800 మోడెమ్స్ ఈ మాల్వేర్ వల్ల పాడైపోయాయి మన ఇండియాలో అని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పెటియా అనే ఒక వైరస్ వల్ల భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని సీ పోర్ట్స్ పార్షియల్గా దెబ్బతిన్నాయి అని చెప్పుకోవచ్చు. ఓకే, సీ పోర్ట్స్ అనేవి పార్షియల్గా దెబ్బతిన్నాయని చెప్పుకోవచ్చు. ఏంటి సార్ మరి వైరస్ అంటున్నారు, అది సిస్టంలో ఉంటుంది కదా, పవర్ యూటిలిటీలు, సీ పోర్ట్లు, రూటర్లు ఇవన్నీ ఎలా దెబ్బతింటాయంటే, సో మనకి చిన్నగా టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న టైంలో మన ఫోన్లు, మనం వాడే స్మార్ట్ వాచ్లు, అలానే మనం వాడే ఈ రకరకాలైనటువంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐటమ్స్లో ప్రతి ఒక్కదాన్ని హ్యాకింగ్ అనేది చేయొచ్చు. ఓకే, సో ఈ సీ పోర్ట్స్లో వీళ్ళు సాఫ్ట్వేర్ సంబంధించిన వాళ్ళ దిగుమతులకు సంబంధించిన సాఫ్ట్వేర్ అనేవి వాళ్ళు వాడుతూ ఉంటారు. ఇక్కడ ఇది హ్యాక్ చేశారు. రూటర్స్ అనేవి మన దేశానికి సంబంధించినది కాదు, చైనా దేశానికి సంబంధించి. మీకు ఆల్రెడీ చెప్పాను, వేరే దేశం నుంచి తయారైన ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఏవైనా హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఏవైతే ఉన్నాయో వాటిలో చిన్నగా ఈజీగా ఒక వైరస్ అనేది డంప్ చేసుకొని దాన్ని జస్ట్ అలా యాక్టివేట్ చేస్తే ఎక్కడో కూర్చొని సరదాగా వాళ్ళు తయారు చేసిన మొబైల్ ఫోన్స్ అన్నీ ఇలా చిటికేస్తే పేల్చేయచ్చు. ఓకే, సో ఇలా చిటికేస్తే అవి మొత్తం ఒకసారిగా దాంట్లో ఉన్న డేటా అంతా ఎరేజ్ చేసేయచ్చు. సో అందులో భాగంగానే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది, అసెంబ్లింగ్ అనేది మన దగ్గరే స్టార్ట్ అయింది. ఓకే, సో ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే, సో ఇలా పవర్ గ్రిడ్ అంటున్నాం. సో పవర్ గ్రిడ్ అనేది విషయం ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. ఈ గ్రిడ్ అనేది కాంబినేషన్ ఆఫ్ బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాం అంటే, సో పవర్ గ్రిడ్లో ఎప్పుడైతే గ్రిడ్లో కనెక్ట్ అయిందో, గ్రిడ్లో ఇట్లా కనెక్ట్ అయి ఉన్నాయో, సో ఇక్కడ 1 2 3 4 4 ఐటమ్స్ ఉంటాయి. సో గ్రిడ్లో వీడు యూజ్ చేసుకోగా మిగిలింది మొత్తం గ్రిడ్ హోమ్లో ఉంటుంది. మళ్ళీ వీళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆ వంతున గ్రిడ్లో అందరూ కనెక్ట్ అయిపోయి ఉంటారు. మరి అందరూ గ్రిడ్లో కనెక్ట్ ఉన్నప్పుడు ఒకటి డేటా ఇన్ఫెక్ట్ అయిందంటే, ఆ గ్రిడ్లో ఒకటి జ్వరపడ్డాడంటే ఆ గ్రిడ్లో మొత్తం డేటా వాడు తీసుకోవచ్చు. ఓకే, సో ఇలా పవర్ గ్రిడ్లు అవ్వచ్చు, అలాగనే సీ పోర్ట్స్ అవ్వచ్చు, హోమ్ రూటర్స్ అవ్వచ్చు, ప్రతిదీ ఏదైనా హ్యాక్ చేయొచ్చు. దేంతో అయినా వాళ్ళు సైబర్ అటాక్స్ అనేవి చేసుకోవచ్చు. ఓకే, సో రైట్, ఇప్పటి వరకు మనం వివిధ రకాలైనటువంటి ర్యామ్సన్వేర్ అటాక్స్, అలానే భారతదేశంలో జరిగినటువంటి మాల్వేర్ అటాక్స్ అనేవి మనం చూసాం. ఓకే, వివిధ రకాలైన ర్యామ్సన్వేర్ అటాక్, అలానే భారతదేశంలో జరిగినటువంటి మాల్వేర్ అటాక్స్ ఏం జరిగినాయని మనం గమనించాం. ఇక ఇప్పుడు భారతదేశ గవర్నమెంట్, అలానే వివిధ రాజకీయ పార్టీలు కుదిపేసిన ఒక వివాదమైనటువంటి పెగాసస్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో పెగాసస్ వివాదం అసలు ఏంటి, సో పెగాసస్ అంటే ఏంటి అనేది మనం గమనించుకుందాం. సో బేసికల్లీ పెగాసస్ అనేది ఒక మొబైల్ స్పైవేర్ టూల్. ఓకే,
సో ఇది మరి ఒక లింక్ ద్వారా క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అవుతుందా, లేకుంటే ఒక ఏదన్నా ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటే దాని ద్వారా ఇది దాంట్లో పాటే ఇన్స్టాల్ అవుతుందా అనుకుంటే రెండు కాదండి. సో ఇది డైరెక్ట్గా మొబైల్లో దానంతట అదే ఇన్స్టాల్ అవుతుంది. దీన్ని జీరో క్లిక్ టెక్నిక్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాము. అంటే ఎటువంటి టచ్ కానీ ఎటువంటి క్లిక్ కానీ చేయకుండా ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవడాన్ని జీరో క్లిక్ టెక్నిక్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాము. సో అందులో భాగంగానే ఈ మొబైల్ స్పైవేర్ టూల్ అనేది చాలామంది ఫోన్లో ఇన్స్టాల్ అయిపోయింది. సో పెగాసస్ అనేది బేసిక్గా ఇజ్రాయెల్ దేశానికి చెందిన వాళ్ళు. సో ఇజ్రాయెల్ అనేది భారతదేశానికి ప్రస్తుతానికి మిత్రరాజ్యంగా పనిచేస్తుంది. ఓకే, సో ఇక్కడ వచ్చిన కాన్ఫ్లిక్ట్ కూడా ఇదేనండి. ఓకే, సో ఇజ్రాయెల్ అనేది భారతదేశానికి మిత్రరాజ్యంగా పనిచేస్తుంది. మరి ఈ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి పెగాసస్ స్పైవేర్ ఏదైతే ఉంటుందో, మొబైల్లో వాళ్ళు చేసినటువంటి వివిధ రకాలైన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ మొత్తాన్ని కూడా ఎవరైతే స్పై చేస్తున్నారో వారికి అందించడం అనేది జరుగుతుంది. ఓకే, సో మరి ఈ ఇజ్రాయెల్కి సంబంధించిన ఈ స్పైవేరు, ఈ ఇజ్రాయెల్కి సంబంధించిన ఇంతకుముందు గూఢాచారులు ఎవరైతే ఉన్నారో వారి దేశంలో తీవ్రవాదులు, హమాస్ మిలిటెంట్లు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కదలికలను తెలుసుకోవడానికి మెయిన్గా దీన్ని ఈ పెగాసస్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది, ఈ స్పైవేర్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కానీ ఇది క్రమక్రమంగా ఫ్రాన్స్కి సంబంధించినటువంటి ఒక ఎన్ఎస్ఓ వాళ్ళు ఒక డేటా రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ డేటా ప్రకారం చూసుకుంటే దగ్గరగా ప్రపంచంలో 50,000 మొబైల్స్లో ఈ పెగాసస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయ్యింది అని చెప్పి వాళ్ళలో 1,500 మంది పేర్లని రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఓకే, మరి 1,500 మందిలో భారతదేశానికి చెందినటువంటి ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉంటుందో ఆ పార్టీకి చెందినటువంటి వయనాడ్ ఎంపీ అయినటువంటి రాహుల్ గాంధీ పేరు, అలానే కోల్కతా వెస్ట్ బెంగాల్కి చెందినటువంటి మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ యొక్క పేరు, ప్రస్తుతానికి ఐటీ అండ్ రైల్వే మినిస్టర్గా చేసినటువంటి అశ్విని వైష్ణవ్ గారి పేరు, ఇవన్నీ కూడా ఈ లిస్టులో రావడం అనేది జరిగింది. ఓకే, సో ఇక్కడ ప్రతిపక్షాలు చేస్తున్న హడావిడి దీన్ని బేస్ చేసుకొని దీని మీద ఒక కమిటీ విధించడం అనేది జరిగింది. దాని పేరే జస్టిస్ రవీంద్రన్ కమిటీ. మరి ఈ జస్టిస్ రవీంద్రన్ కమిటీని ఈ పెగాసస్ అంశం మీద ఈ కమిటీని నియమించడం అనేది జరిగింది. ఎప్పుడు నియమించారు అంటే 2021 అక్టోబర్లో ఈ కమిటీని నియమించడం అనేది జరిగింది. ఈ కమిటీ యొక్క నివేదికని 2022 ఆగస్టులో దీనికి సంబంధించిన నివేదిక ఇవ్వడం అనేది జరిగింది. ఈ కమిటీ యొక్క నివేదికను ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ జస్టిస్ రవీంద్రన్ కమిటీ వాళ్ళు అనుమానంగా ఉన్న ఒక 30 ఫోన్లు అనేవి వీళ్ళు చెక్ చేస్తే దగ్గరగా 5 ఫోన్లలో స్పైవేర్ ఉంది అని తెలిసింది. కానీ కాకపోతే అది పెగాసస్ అనేది వాళ్ళు ఖచ్చితంగా తెలుపలేకపోయారు. అందువల్ల దీనికి సంబంధించిన రిపోర్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని కాన్ఫిడెన్షియల్గా దీన్ని వీళ్ళు ఉంచడం జరిగింది అని చెప్పుకోవచ్చు. ఓకే, సో ర్యామ్సన్ వేర్ అటాక్ చూసాం. ర్యామ్సన్ వేర్ అటాక్ అనేది భారతదేశంలో ఎటువంటి వాటి మీద జరిగింది అనేది కూడా మనం ఒక 7 అంశాలు మనం గమనించుకున్నాం. ఆ తర్వాత పెగాసస్ వివాదం అనేది కూడా చూస్తున్నాం. సో బేసిక్గా పెగాసస్ అనేది ఒక మొబైల్ స్పైవేర్ టూల్. ఈ టూల్ని వాళ్ళ ఫోన్లో ఆటోమేటిక్గా ఇన్స్టాల్ చేసుకుంటే వాళ్ళ కదలికలు, వాళ్ళ మొబైల్ని ఎలా యూజ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. సో భారతదేశానికి చెందిన ప్రముఖులు కూడా ఈ లిస్టులో ఉండటం వల్ల ఇక్కడ ఇదొక వివాదం జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. చిన్న విషయం ఉందండి. దాని పేరు వచ్చేసరికి చూడండి, ఒక వెబ్సైట్ ఏదైతే ఉంటుందో, ఒక గవర్నమెంట్ వెబ్సైట్, ఆ గవర్నమెంట్ వెబ్సైట్ మీద కంటిన్యూస్గా సపోజ్ నేను చూడండి, మీరు ఏపీపీఎస్సి వెబ్సైటు లేదా టీఎస్పీఎస్సి వెబ్సైటు, ఈ 2 వెబ్సైట్లని మీరు రోజుకు ఒక 10 సార్లు ఓపెన్ చేస్తున్నారు. ఓపెన్ అవుతున్నాయి. ఓకే, సో ఇక్కడితో ఈ వైరస్లు అనే టాపిక్ అయిపోయింది. సో ఇక్కడ ఇంకో టాపిక్ చెప్తున్నాను చూడండి, ఒక చిన్న పాయింట్ ఇది. ఓకే, ఏపీపీఎస్సీ వెబ్సైట్ని ఒక 10 సార్లు, టీఎస్పీఎస్సీ వెబ్సైట్ని ఒక 10 సార్లు ఓపెన్ చేస్తున్నారు. ఓకే, బాగానే ఉంది. మీ 10 సార్లు ఆ సర్వర్కి ఒక లెక్క కూడా కాదు. ఓకే, రైట్, బాగానే ఉంది. సడన్గా ఏపీపీఎస్సీ నుంచి ఒక గ్రూప్ నోటిఫికేషన్ అనేది తీశాడు, ఒక గ్రూప్ 2 అనుకోండి. టీఎస్పీ నుంచి ఒక
గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఒకేసారి నోటిఫికేషన్లు వచ్చేసినాయి. సడన్గా గ్రూప్ 2 నోటిఫికేషన్ రావడంతో ఎలర్ట్ అయిన ఒక 1,00,000 మంది ఏపీపీఎస్సీ వెబ్సైట్ని ఓపెన్ చేస్తున్నారు. ఓకే, 1,00,000 మంది ఏపీపీఎస్సీ వెబ్సైట్ని ఓపెన్ చేస్తున్నారు. వీటి రోజుల్లో ఒక 100 మంది ఓపెన్ చేస్తున్నారు అనుకోండి. 100 మంది ఒక 5 సార్లు ఓపెన్ చేసుకుంటే 500 రిక్వెస్ట్లు వెళ్తాయి వెబ్సైట్కి, సర్వర్కి. 1,00,000 నోటిఫికేషన్ పడిన రోజు 1,00,000 మంది ఓపెన్ చేస్తున్నారు ఒకేసారి. మరి 1,00,000 మంది ఒకేసారి ఓపెన్ చేసినప్పుడు 1,00,000 ఇంటూ ఒక్కసారి ఓపెన్ చేస్తారా? కాదు, ఒకసారి ఓపెన్ చేస్తారు, అప్పుడు రాదు. రీఫ్రెష్ కొడతారు, రీఫ్రెష్ కొట్టగానే మళ్ళీ రిక్వెస్ట్ వెళ్తుంది, రాదు. మళ్ళీ రీఫ్రెష్ కొడతారు, మళ్ళీ రిక్వెస్ట్ వెళ్తుంది, మళ్ళీ రీఫ్రెష్ కొడతారు, మళ్ళీ రిక్వెస్ట్ వెళ్తుంది. ఇట్లా మనమే దగ్గరగా ఒకే రోజు దగ్గర 10 to 15 టైమ్స్ ఆర్ 20 టైమ్స్ మనమే ఒక రిక్వెస్ట్ ఇచ్చాం. సో 20 into 1 lakh వేసుకోండి. ఓకే, సో 20 into 1 lakh అంటే ఈ వెబ్సైట్ మీద నార్మల్గా ఉన్నప్పుడు 500 పడితే రన్ అయ్యేది ఒక్కసారిగా ఒక 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలకు సంబంధించిన 50 లక్షల మందికి సంబంధించిన రిక్వెస్ట్ అనేవి పడితే సేమ్ ఇదే టీఎస్పీఎస్సీ వెబ్సైట్ కూడా చూడండి. సో ఇక్కడ ఒక 50 లక్షల రిక్వెస్ట్ అనేవి పడినాయి అనుకోండి ఒక్కసారి. ఈ వెబ్సైట్కి సంబంధించిన దమ్ము దగ్గరగా 1,00,000 రిక్వెస్ట్లు ఒకసారి మేనేజ్ చేయగలుగుతుంది, 2 లక్షల రిక్వెస్ట్లు మేనేజ్ చేయగలుగుతుంది. మన వాళ్ళు అట్లా కాదు, ఓపెన్ చేస్తారు, రాకపోతే మళ్ళీ ఎంటర్ కొడుతూనే ఉంటారు. ఎన్నిసార్లు కొట్టినా ఇదేమో స్లోగా నడుస్తూ ఉంటుంది, రాదు. ఓకే, సో ఇలా ఈ వెబ్సైట్ల మీద నంబర్ ఆఫ్ రిక్వెస్ట్లు అనేవి పెరుగుతూ ఉంటే ఆ వెబ్సైట్ అనేది దాని యొక్క సర్వర్ అనేది దెబ్బతింటూ ఉంటుంది. ఇది మనం నార్మల్గా చేస్తున్నాం. యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు నార్మల్గా హడావిడిగా ఇవాళ నోటిఫికేషన్ పడగానే అంటే ఇవాళ ఎగ్జామినేషన్ స్టార్టింగ్ డేట్, అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఇది ఇవాళే అప్లై చేసుకొని హడావిడి పడుతూ ఉంటుంది. అలా కాకుండా ఒక పర్టికులర్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఆ వెబ్సైట్ని ఒక టార్గెట్గా పెట్టుకొని దాని మీద నంబర్ ఆఫ్ రిక్వెస్ట్లు అనేవి పెంచుతూ, ఓకే, నంబర్ ఆఫ్ రిక్వెస్ట్లు అనేవి పెంచుతూ ఆ వెబ్సైట్ యొక్క సర్వర్ని దెబ్బతీసే విధానం ఉంటుంది. ఓకే, సో దెబ్బతీసే విధానాన్ని మనం DDoS అనే పేరుతో మనం పిలుస్తూ ఉంటామండి. ఓకే, సో దీన్నే డెనియల్ రిక్వెస్ట్లు అంటారు. సో డెనియల్ ఆఫ్ సర్వర్ అని చెప్తూ ఉంటాం. ఓకే, డైరెక్ట్ డెనియల్ ఆఫ్ సర్వర్ అని చెప్తూ ఉంటాం. ఈ సర్వర్ ఏదైతే ఉంటుందో తట్టుకోలేనంత రిక్వెస్ట్లు దాని మీద పంపిస్తే ఆ సర్వర్ దెబ్బతింటుంది. ఆటోమేటిక్గా సర్వర్ దెబ్బతింటం వల్ల ఆ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో జనాలకు అందుబాటులో లేకుండా ఉంటుంది. సో ఇలా కూడా సైబర్ టెర్రరిజం అనేది చేయొచ్చు అని మనం చెప్పుకోవచ్చు. రైట్, మరి ఇప్పుడు ఈ అంతర్జాతీయంగా సైబర్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో దాని ఆధారంగా ఏర్పడినటువంటి కొన్ని కన్వెన్షన్లు, అలానే కొన్ని ఇండెక్స్లు ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనండి, థర్డ్ది కనుక మనం చూసుకున్నట్లయితే సో ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం, IGF అనే పేరుతో దీన్ని మనం పిలుస్తూ ఉంటాం. ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం ఇది 2006వ సంవత్సరంలో ఏర్పడిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి 2006వ సంవత్సరంలో ఏర్పడినప్పుడు దీనికి సంబంధించి ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే ఇంటర్నెట్కి సంబంధించి ప్రపంచ దేశాల గవర్నమెంట్ల మధ్యలో చర్చ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మొట్టమొదటి సదస్సు ఎప్పుడు జరిగింది అంటే 2006వ సంవత్సరంలో గ్రీస్ రాజధాని అయినటువంటి ఏథెన్స్లో జరిగింది. మరి దీనికి సంబంధించి 18వ రీసెంట్గా 18వ సమావేశం జరిగింది. ఈ 18వ సమావేశం క్యోటోలో జరిగిందండి. సో క్యోటో ఎక్కడుందంటే జపాన్ దేశంలో ఉన్నటువంటి క్యోటోలో ఈ 18వ సమావేశం జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసరికి బుడాపెస్ట్ కన్వెన్షన్. మరి ఈ బుడాపెస్ట్ కన్వెన్షన్ అనేది 2001వ సంవత్సరంలో ఏర్పడటం జరిగిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఇందులో భారతదేశం భాగమా అంటే కాదు అని చెప్పచ్చు. ఓకే, సో మరి ఈ బుడాపెస్ట్ కన్వెన్షన్లో వీళ్ళు డిస్కస్ చేసేది అంటే సైబర్ క్రైమ్ ఏదైతే ఉంటుందో ఈ సైబర్ క్రైమ్ గురించి,
దాని యొక్క మిటిగేషన్ చర్యల గురించి వీళ్ళు డిస్కస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇందులో భారతదేశం భాగం కాదు అని చెప్పి మనం చెప్పచ్చు. రైట్. నెక్స్ట్ ఫిఫ్త్ది చూసుకుంటే గ్లోబల్ సెంటర్ ఫర్ సైబర్ సెక్యూరిటీ. గ్లోబల్ సెంటర్ ఫర్ సైబర్ సెక్యూరిటీ. ఓకే, గ్లోబల్ సెంటర్ ఫర్ సైబర్ సెక్యూరిటీ. సో దీనికి సంబంధించి గ్లోబల్ సెంటర్ ఫర్ సైబర్ సెక్యూరిటీ ఇది సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఒక ల్యాబ్గా, ఒక థింక్ ట్యాంక్గా పనిచేస్తూ ఉంటుంది. 2018వ సంవత్సరంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్లో భాగంగా జెనీవాలో ఏర్పడిందే ఈ గ్లోబల్ సెంటర్ ఫర్ సైబర్ సెక్యూరిటీ అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి వివిధ రకాలైన సదస్సులు, సూచికలు కనుక మనం మాట్లాడుకుంటే గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ సైబర్ స్పేస్. గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ సైబర్ స్పేస్. ఓకే, సో ఈ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ సైబర్ స్పేస్ అనేది దీన్ని జీసీసీఎస్ అని షార్ట్కట్లో దీన్ని జీసీసీఎస్ అని పిలుస్తూ ఉంటాము. సో ప్రపంచ దేశాల సంబంధించినటువంటి అధినేతలు కావచ్చు, అలానే ప్రపంచ దేశాలకు సంబంధించిన ఇండస్ట్రియలిస్టులు అవ్వచ్చు. సో వీళ్ళందరూ కూడా ఒక సమ్మిట్లో పాల్గొని రాబోయే రోజుల్లో ప్రపంచంలో సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి ప్రస్తుతానికి, నెక్స్ట్ అవి ఎదురవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే విషయం మీద జరిగే ఒక సమ్మిట్ ఇది. సో దీనికి సంబంధించి మొదటి సమ్మిట్ లండన్లో జరిగింది. లండన్ అంటే యూకేలో జరిగింది 2011వ సంవత్సరంలో. మరి ప్రజెంట్ దీనికి సంబంధించి అంటే 2011లో యూకేలో జరిగింది. మరి మన దేశంలో ఎప్పుడు జరిగింది అంటే 2017వ సంవత్సరంలో. సో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఈ సమ్మిట్ అనేది జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ గ్లోబల్ సెక్యూరిటీ అవుట్లుక్. గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ అవుట్లుక్ 2023. సో ఈ గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ అవుట్లుక్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు, అలానే ఎసెంచర్ వాళ్ళు దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఓకే, సో 2 ఇయర్స్కి ఒకసారి ఈ సైబర్ రిపోర్ట్ అనేది వీళ్ళు రిలీజ్ చేస్తారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అండి. నెక్స్ట్ గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్. సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్. సో మరి గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ అనేది 2020వ సంవత్సరం నుంచి ఇవ్వడం అనేది స్టార్ట్ అయింది. సో ఇంటర్నేషనల్ టెలికాం యూనియన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇంటర్నేషనల్ టెలికాం యూనియన్ వాళ్ళు 2015 నుంచి ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఇండెక్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో రీసెంట్గా జరిగింది వచ్చేసరికి 2020లో అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. ఓకే, సో ఇది ప్రపంచ దేశాలు సంబంధించి ఏర్పడినటువంటి వివిధ రకాలైనటువంటి కన్వెన్షన్లు, వివిధ రకాలైన సూచికలు. మరి భారతదేశం ఏదైతే ఉంటుందో, మరి భారతదేశం మనం మాట్లాడుకున్నాం సెట్ అనేది ఏర్పాటు చేసింది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఒక సెట్ అయినా ఈ సెట్ కాకుండా మరి ఇంకా ఎన్ని భారతదేశం ఏర్పాటు చేసింది అని కనుక మనం గమనించినట్లయితే ఒకసారి చూడండి. ఓకేనండి, సో ఈ వీడియో ఆల్రెడీ ఇంతకుముందే రికార్డ్ చేసుకోవడం జరిగింది. సో కొంచెం వాయిస్ ఇష్యూస్ వల్ల మళ్ళీ ఇంకొకసారి చేయడం జరుగుతుంది. సో సైబర్ భద్రత గురించి, సైబర్ భద్రత గురించి భారతదేశం తీసుకున్నటువంటి వివిధ రకాలైన చర్యలు ఏంటి అని చెప్పి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో అందులో భాగంగా మనం చూసినట్లయితే కొన్ని రకాలైన సంస్థలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఒక 9 రకాలైన సంస్థలని మనం ఆల్రెడీ ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. సో ఈ వీడియో కొంచెం అవైలబుల్లో లేకపోవడం వల్ల మళ్ళీ దీన్ని రికార్డ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. సో సైబర్ సెక్యూరిటీకి సంబంధించి భారతదేశంలో ఏర్పాటు చేసిన కొన్ని సంస్థలు. అందులో భాగంగా మొదటిది చూడండి, సైబర్ రెగ్యులేషన్ అపిలేట్ ట్రిబ్యునల్. సో దీన్ని ఇంతకుముందు
సిరాట్ అని పిలిచేవాళ్ళు, అంటే సైబర్ రెగ్యులేషన్ అపీలేట్ ట్రిబ్యునల్ పిలిచేవాళ్ళు. ఇప్పుడు దీన్ని సిఏటి అనే పేరుతో పిలుస్తున్నారు. అంటే ఈ రెగ్యులేషన్ అనేది రిమూవ్ చేసి సైబర్ అపీలేట్ ట్రిబ్యునల్ అనే పేరుతో పిలుస్తూ ఉన్నారు. మరి ఇది ఎప్పుడు ఏర్పడింది అంటే, సో 2006 సంవత్సరంలో ఈ సైబర్ అపీలేట్ ట్రిబ్యునల్ అనేది ఏర్పాటైంది అని మనం చెప్పుకోవచ్చు. ఎలా ఏర్పాటైందంటే, సో ఐటీ యాక్ట్ 2000 సంవత్సరంలో చేసినటువంటి ఐటీ యాక్ట్ ఏదైతే ఉంటుందో, ఈ 2000 సంవత్సరంలో చేసిన ఐటీ యాక్ట్ ద్వారా ఈ సైబర్ అపీలేట్ ట్రిబ్యునల్ అనేది ఏర్పడింది. మరి ఇది ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది అంటే, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటుంది. దీనికి ఒక చైర్పర్సన్ ఉంటాడు, అలానే మిగతా సభ్యులు కూడా ఉంటారు. సో దేశంలో ఉన్నటువంటి సైబర్ అటాక్స్ ఏమైనా జరుగుతుంటే దానికి వీళ్ళు రెస్పాన్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అలానే సైబర్ అటాక్స్ జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఈ సైబర్ రెగ్యులేషన్ అపీలేట్ ట్రిబ్యునల్ లేదా సిఏటి సైబర్ అపీలేట్ ట్రిబ్యునల్ వీళ్ళు చేయడం జరుగుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ సెకండ్ చూసుకున్నట్లయితే సిఈఆర్టీఐఎన్. సో దీని గురించి ఆల్రెడీ మనం ఈ వీడియోలోనే ఇంతకుముందు కొంచెం లెంతీగా డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి చూడండి. సో ఆల్రెడీ మనం దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా లేదా ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అని చెప్పి మనం ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నాం. రైట్. నెక్స్ట్ సైబర్ ఫిజికల్ సిస్టమ్. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎవరైతే ఉన్నారో వారి ఆధ్వర్యంలో జరిగే ఒక ఈ సంస్థ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో దీనిలో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ కంప్యూటర్లు ఏదైనా స్పై అటాక్ గురవుతున్నాయా, స్పైవేర్ అటాక్కి ఏమన్నా గురవుతున్నాయా, అలానే ఇంకా మనం మాట్లాడుకుంటే దేశంలో ఉన్నటువంటి ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లైక్ రూటర్స్ కానీ, ఇంట్లో ఉన్నటువంటి రూటర్స్ కానీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కానీ ఎటువంటి సైబర్ అటాక్స్ గురవుతున్నాయని చెప్పి వాటికి సంబంధించిన రిపోర్ట్ అనేది తయారు చేసుకుంటుంది సైబర్ ఫిజికల్ సిస్టమ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఒక 5 years దీన్ని ఒక ప్లాన్ లాగా దీన్ని రెడీ చేశారు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నేషనల్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్. దీన్నే మనం NCCC అనే పేరుతో పిలుస్తూ ఉంటాము. మరి ఈ NCCC యొక్క విధి ఏంటంటే, ఇది ఒక సెర్టిన్ మనం ఇక్కడ మాట్లాడుకున్నాం. సో వీరి యొక్క ఏజెన్సీ భారతదేశంలో ఉన్నటువంటి వెబ్ ట్రాఫిక్ ఏదైతే ఉంటుందో, ఓకే, సో ఈ వెబ్ ట్రాఫిక్ అనేది స్కాన్ చేయడమే దీని యొక్క విధి అని మనం చెప్పుకోవచ్చండి. వెబ్ ట్రాఫిక్ని ఎప్పటికప్పుడు స్కానింగ్ చేసుకొని ఏదైనా అటాక్స్ జరుగుతున్నాయా అని చెక్ చేసుకోవడమే ఈ NCCC యొక్క విధి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఇది కూడా 2000 సంవత్సరంలో చేయబడినటువంటి ఐటీ యాక్ట్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఏర్పడింది అని చెప్పి మనం చెప్పొచ్చండి. ఓకే, రైట్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో రీసెంట్గా ఈ I4C వాళ్ళు రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, సో MHA ఏదైతే ఉంటుందో MHA ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించడం జరిగింది. ఆ కమిటీ గురించి మనం ఈ వీడియో చివరిలో మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు ఈ I4C అంటే ఏంటో ముందు మనం చూద్దాం. సో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేట్ సెంటర్ అండి ఇది. సో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేట్ సెంటర్ అనేది 2018 సంవత్సరంలో న్యూఢిల్లీ కేంద్రంగా దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీని ఆధ్వర్యంలో 7 విభాగాలు ఉంటాయి. అవి వచ్చేసరికి నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనాలిసిస్ యూనిట్, అలానే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్, నెక్స్ట్ నేషనల్ సైబర్ క్రైమ్ ట్రైనింగ్ సెంటర్, నెక్స్ట్ నేషనల్ సైబర్ క్రైమ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్, ఆ తర్వాత నేషనల్ సైబర్ క్రైమ్ ఫోరెన్సిక్ ల్యాబ్ అండ్ ఎకోసిస్టమ్, నెక్స్ట్ సైబర్ క్రైమ్ ఎకోసిస్టమ్ మేనేజ్మెంట్ యూనిట్, ఓకే, సైబర్ క్రైమ్ ఎకోసిస్టమ్ మేనేజ్మెంట్ యూనిట్, ఆ తర్వాత ప్లాట్ఫామ్ ఫర్ జాయింట్ సైబర్ ఇన్వెస్టిగేషన్ టీమ్, సో ఈ I4C ఏదైతే ఉంటుందో దీన్నే I4C అని షార్ట్కట్లో పిలుస్తూ ఉంటాము, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. ఓకే, సో ICC ఇదొక సి మొత్తం 4 Cలు ఉంటాయి. దీన్ని I4C అని పిలుస్తూ ఉంటాము. సో భారతదేశంలో ఉన్నటువంటి సైబర్ క్రైమ్స్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో, అలానే సైబర్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని దృష్టిలో పెట్టుకొని పనిచేసే సంస్థల్లో ఇది ఒక అత్యున్నత సంస్థ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో దీని ఆధ్వర్యంలో 7 యూనిట్స్ అనేవి ఉంటాయి. ఈ 7 యూనిట్స్ కూడా ఈ విధంగానే పనిచేస్తూ ఉంటాయి. సో రీసెంట్గా మనకి ఈస్ట్ ఆసియా దేశాలు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి జరిగే సైబర్ అటాక్స్ గురించి మాకు కమిటీ అనేది పెట్టడం అనేది జరిగింది. దాని గురించి వీడియో చివరిలో చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్. సో పోర్టల్ ఈజ్ నథింగ్ బట్ ఏ వెబ్సైట్
ఎవరైతే డైరెక్ట్గా ఈ ఈ సైబర్ క్రైమ్ని రిపోర్ట్ చేయలేకపోతున్నారో ఈ పోర్టల్లో వాళ్ళు డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది తెచ్చుకోవచ్చు. సో బేసిక్గా సైబర్ స్టాకింగ్ కానీ, సైబర్ బులియింగ్ కానీ, అలానే సెక్స్టింగ్ కానీ, ఇటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో సో ఈ అంశాలు డైరెక్ట్గా చాలామంది లేడీస్ కానీ, చిన్నపిల్లలు కానీ బయట చెప్పలేదు. ఓకే, సో అందువల్ల ఇటువంటి పోర్టల్ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఈ పోర్టల్లో దీనికి సంబంధించిన ఫిర్యాదులు అనేవి మొత్తం కూడా తీసుకుంటూ ఉంటారు. బేసిక్గా చిన్నపిల్లలు, ఆడవాళ్ళు వీళ్ళిద్దరిని మెయిన్గా దృష్టిలో పెట్టుకొని చేసిన పోర్టల్ ఏది అంటే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అని చెప్పుకోవచ్చు. 2019 సంవత్సరంలో ఈ పోర్టల్ని లాంచ్ చేశారని చెప్పొచ్చండి. ఓకే, నెక్స్ట్ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ NIC. ఓకే, సో దీన్నే CERT వాళ్ళు దీన్ని మేనేజ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో CERT వాళ్ళు దీన్ని మేనేజ్ చేస్తూ ఉంటారు. సో దీన్ని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఏదైతే ఉంటుందో ఈ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ దీనికి నోడల్ ఏజెన్సీగా పనిచేస్తూ ఉంటుంది. ఈ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాని మీద సైబర్ అటాక్స్ జరగకుండా, ఎటువంటి మాల్వేర్ వాటి మీద అటాక్ చేయకుండా పనిచేసేదే ఈ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అని చెప్పి మనం చెప్పచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే 8ది సైబర్ సురక్షిత భారత్. సో ఈ స్కీమ్ని ఇదొక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ స్కీమ్. దేశంలోనే మొట్టమొదటిసారిగా సైబర్ విభాగంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ స్కీమ్గా దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ కార్యక్రమాన్ని. సో దీనికి ఫండింగ్ వచ్చేసరికి విప్రో, TCS వంటి మల్టీనేషనల్ కంపెనీలు దీనికి ఫండింగ్ అనేవి ఇస్తూ ఉంటాయి. అలానే వీటికి సంబంధించిన నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉంటుందో దీన్ని సెర్టిన్ వాళ్ళు, అలానే NIC వాళ్ళు దీనికి సంబంధించిన నాలెడ్జ్ని వీళ్ళు ఇస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఫండింగ్ విప్రో, TCS వీళ్ళందరూ చేస్తూ ఉంటారు. సో మేనేజర్ స్థాయి నుంచి ఎవరైతే ఎంప్లాయీ స్థాయిలో ఉన్నారో వాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళకి సైబర్ అవగాహన కల్పించడం, అలానే సైబర్ అటాక్స్ జరగకుండా చూసుకుంటూ ఉంటాం అనేది ఈ సైబర్ సురక్షిత భారత్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. రీసెంట్గా మనకి 2022 సంవత్సరంలో 2022 సంవత్సరం మే 14వ తారీఖున హైదరాబాద్లోని రామాంతపూర్లో ఉన్నటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్లో ఈ నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటుంది. ఓకే, జాతీయ హోమ్ మినిస్ట్రీ శాఖ ఏదైతే ఉంటుందో దానికి ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటుంది. సో 5 సంవత్సరాలకు సంబంధించి దీనికి ఒక కమిషన్ లాగా దీన్ని ఫామ్ చేయడం అనేది జరిగింది. సో దీని ఆధ్వర్యంలో మెయిన్గా వీళ్ళు పెట్టుకున్న మోటో ఏంటంటే ఆన్లైన్లో మహిళలు కానీ పిల్లల మీద కానీ జరిగిన హెరాస్మెంట్లు కానీ ఏమన్నా ఉంటే ఆ డేటా మొత్తాన్ని సైబర్ డేటా మొత్తాన్ని ఒక డేటాబేస్లో సేవ్ చేసుకోవటం. ఓకే, అలానే చిన్నపిల్లలకు సంబంధించినటువంటి పోక్సో కేసు ఏదైతే ఉంటుందో ఈ పోక్సో చట్టానికి సంబంధించిన కేసులు ఏవైతే ఉంటాయో ఈ పోక్సో చట్టానికి సంబంధించిన కేసులు కూడా వీళ్ళు ఇక్కడ సైబర్ కేసులు ఏవైతే ఉంటాయో వీటిని పరిగణలోకి తీసుకొని వాటిని ఒక డేటాబేస్లో సేవ్ చేసే ముఖ్యమైన ఉద్దేశంలో ఈ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 14th May 2022లో ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది, మన రామాంతపూర్లో అని చెప్పచ్చండి. ఓకే, సో ఇంతటితో ఇక్కడ ఈ యూనిట్ కంప్లీట్ అయిపోయిందా అంటే అవలేదు. దీనికి రీసెంట్గా ఒక కరెంట్ టాపిక్ని మనం యాడ్ చేసిన తర్వాత ఈ టాపిక్ అనేది మనం కంప్లీట్ చేసుకుంటాం. ఓకేనండి. సో సైబర్ అటాక్స్ కానీ లేదా సైబర్ సెక్యూరిటీ లెసన్ ఏదైతే ఉంటుందో ఈ లెసన్లో భాగంగా మనం సైబర్ సెక్యూరిటీ లెసన్లో భాగంగా మనం చూడబోయే నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే సో ఇది కరెంట్ టాపిక్ అండి. సో రీసెంట్గా ఏర్పాటు చేసినటువంటి ఒక కమిటీ ఏదైతే ఉంటుందో ఆ కమిటీ గురించి మనం ఇందులో చూడబోతున్నాం. మరి ఈ కమిటీని ఎందుకు ఏర్పాటు చేశారు, దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే సో సైబర్ క్రైమ్ ఏదైతే ఉంటుందో ఈ సైబర్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క రేటుని తగ్గించాలి. ఓకే, అలానే ముఖ్యంగా ఈస్ట్ ఆసియా దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ ఈస్ట్ ఆసియా దేశాల నుంచి జరుగుతున్నటువంటి సైబర్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో ఈ సైబర్ అటాక్స్ నుంచి మన దేశంలోని యూజర్స్ని కాపాడటం, అలానే
మన దేశంలో ఉన్న యూజర్స్కి ముందుగానే దీనికి సంబంధించిన అవగాహన కల్పించే ఉద్దేశంలో ఏర్పాటు చేసిందే ఈ కమిటీ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఈ కమిటీని ఎవరు ఏర్పాటు చేస్తారు అంటే మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్, సో MHA వాళ్ళు దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది ఒక హై లెవెల్ ఇంటర్ మినిస్ట్రియల్ కమిటీ. ఓకే, ఇది ఒక హై లెవెల్ ఇంటర్ మినిస్టరియల్ అంటే సో MHA వాళ్ళ ఆధ్వర్యంలోనే అక్కడ ఉన్న మినిస్ట్రీలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ ఆధ్వర్యంలోనే ఏర్పడిన కమిటీ అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. సో ఇది ఒక హై లెవెల్ ఇంటర్ మినిస్ట్రియల్ కమిటీ. ఈస్ట్ ఆసియా దేశాల నుంచి జరిగే సైబర్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో ఈ సైబర్ అటాక్స్ అనేవి జరగకుండా ముందుగానే కాపాడుకోవటం, అలానే సైబర్ అటాక్స్ నుంచి నార్మల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం అవగాహన కల్పించే విధంగా ఏర్పాటు చేసింది ఇదని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. ఓకే, సో ఇదొక హై లెవెల్ ఇంటర్ మినిస్ట్రియల్ కమిటీ. దీన్ని ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు అంటే సో మనం ఇందా మాట్లాడుకున్నాం I4C అని చెప్పి, I4C అని మనం మాట్లాడుకున్నాం, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. సో I4C అనే పేరుతో మనం మాట్లాడుకున్నాం, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. సో దాని ఆధ్వర్యంలో ఇది ఏర్పాటైంది అని చెప్పి ఈ కమిటీ ఏర్పాటు చేశారు అని చెప్పి చెప్పుకోవచ్చండి. మరి ఈ I4C యొక్క ప్రజెంట్ CEOగా పనిచేస్తుంది ఎవరు అంటే రాజేష్ కుమార్ అనే వ్యక్తి దీనికి CEOగా పనిచేస్తున్నారండి, రాజేష్ కుమార్. సో వీరిచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉంటుందో సో ఈ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే యాజ్ ఆఫ్ నౌ 2024లో సో ఈ వీడియో నేను అంటే అప్డేట్ ఇస్తున్నది మే 23rd నేను ఈ వీడియోకి అప్డేట్ ఇస్తున్నాను. ఈ వీడియో అప్డేట్ ఇచ్చే ఒక 2 days బ్యాక్ కూడా భారతదేశంలో దగ్గరగా నియర్లీ 1800 మంది ఆ రోజే సైబర్ అటాక్ గురయ్యారు. అలానే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రేడింగ్ స్కాములు కానీ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కానీ వీటిలో కూడా ఇబ్బంది పడ్డారు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. సో ఇటువంటివన్నీ కట్టడి చేయాలి అన్న ఉద్దేశంలో, ఈ సైబర్ క్రైమ్ని కట్టడి చేయాలన్న ఉద్దేశంలో ఈ కమిటీ అనేది ఏర్పాటు అవడం అనేది జరిగింది. సో హై లెవెల్ ఇంటర్ మినిస్ట్రియల్ కమిటీ ఏర్పాటు చేయడం అనేది జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎవరి సహాయంతో ఏర్పాటు చేశారు అంటే సో I4C వాళ్ళ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేశారు. సో మే 16వ తారీఖున దీనికి సంబంధించి వీళ్ళు ఫస్ట్ మీటింగ్ అనేది చేసుకోవడం అనేది జరిగింది. మే 16వ తారీఖున దీనికి సంబంధించి ఫస్ట్ మీటింగ్ అనేది చేసుకున్నారండి. ఓకే, సో వాళ్ళు అంటే గవర్నమెంట్ యొక్క డేటా ప్రకారం మనం చూసినట్లయితే భారతదేశంలో సైబర్ క్రైమ్ రేట్ అనేది 60.9% రేటు పెరిగింది అని చెప్పి చెప్తున్నారు. ఓకే, సో అందరి దగ్గర మొబైల్స్, అందరి దగ్గర కంప్యూటర్స్, PCలు ఇవన్నీ ఉండటం వల్ల ఏంటంటే సో సైబర్ అటాక్స్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఓకే, మరి ఇక్కడ మనం చూసినట్లయితే 60.9% ఈ సైబర్ అటాక్స్ అనేవి పెరిగాయి అని చెప్పి మనం చెప్పడం జరిగింది. అలానే ఈ ట్రెండ్ అనేది 2023 కంటే దగ్గరగా 7000 అంటే మంత్లీ డైలీ 7000 కేసులు అనేవి ఈ మే నెలలోనే రావడం అనేది జరిగింది. సో 2022-23 ఈ టైం ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఆ ఇయర్ నుంచి 2023-24 కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఇయర్కి దగ్గరగా 60% కేసెస్ అనేవి పెరిగాయి అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనండి, సో క్లియర్గా చెప్తున్నాను చూడండి. 2023 ఇయర్ ఏదైతే ఉంటుందో ఈ ఇయర్లో దగ్గరగా ఉన్న కేసుల మీద 23-24 ఈ 1 ఇయర్లో 60.9%, నియర్లీ 61% సైబర్ అటాక్స్, సైబర్కి సంబంధించిన కేసులు అనేవి పెరిగినాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. మరి ఒక్క మే నెలలో, సో మే నెలలో ఈ వీడియో రికార్డ్ చేస్తుంది మే 23వ తారీఖు, అప్పటికే దగ్గరగా సైబర్ కేసులు 7000 రికార్డ్ అయినాయని చెప్పుకోవచ్చు. మరి అంతకు ముందు రోజే దగ్గరగా 1800 కేసులు ఒకరోజే రికార్డ్ అయ్యాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. మరి ఇటువంటి టైంలో దీనికోసం ఒక కమిటీ అనేది ఏర్పాటు చేశారు అని చెప్పి చెప్పచ్చు. మరి ఈ సంవత్సరం మొత్తం మీద మనం గమనించుకుంటే దగ్గరగా 7,40,957 సైబర్ క్రైమ్ కంప్లైంట్స్ అనేవి రావడం అనేది జరిగింది. 7,40,957 సైబర్ క్రైమ్ కంప్లైంట్ అనేది రావడం జరిగింది. అలానే ఒక్క మే నెలలో అంటే చూసుకున్నట్లయితే ఈ మే నెలలో దగ్గరగా
7,000 సంబంధించి 7,000 కేసులు అనేవి వాళ్ళు బుక్ చేయడం అనేది జరిగింది. దగ్గరగా ఇక్కడ కూడా 1,40,000 కంప్లైంట్స్ అనేవి రావడం అనేది జరిగింది. ఒక మే నెలలోనే రావడం అనేది జరిగింది చెప్పొచ్చు. సో ఇది కనుక చూసుకుంటే 2021తో పోలిస్తే దగ్గరగా 113% ఈ క్రైమ్ రేట్ అనేది పెరిగింది అని చెప్తున్నారు. ఓకే, సో ఈ 140,000 ఏదైతే ఉంటుందో 113% ఈ క్రైమ్ రేట్ అనేది పెరిగింది. మరి ముఖ్యంగా వీటిలో మనం చూసినట్లయితే వీటిలో చూడండి, ట్రేడింగ్ యాప్స్ ఒకటి, ట్రేడింగ్ యాప్స్ స్కామ్ ఒకటి, అలానే లోన్ యాప్స్ స్కామ్ ఒకటి, తర్వాత బెట్టింగ్ యాప్స్ స్కామ్ ఒకటి. సో ఐపీఎల్ సీజన్ కాబట్టి ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి, ఈ స్కామ్ అనేది ఎక్కువగా నడుస్తుందని చెప్పుకోవచ్చు. సో లోన్ యాప్స్ అనేవి ఇంకా అది నిరంతరం నడిచే ప్రాసెస్ అది. ఓకే, సో ట్రేడింగ్ యాప్స్ కానీ లోన్ యాప్స్ కానీ ఇటువంటి వాటిలో గురించి సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్ అయినటువంటి మయన్మార్, దావోస్ అలానే కంబోడియా వంటి దేశాల నుంచి ఈ అటాక్స్ అనేవి జరుగుతున్నాయి అని చెప్పడం అనేది జరిగింది. సో ఇట్లా కనుక మనం చూసుకుంటే అట్లీస్ట్ 1000 ఎఫ్ఐఆర్స్ అనేవి 10,000 ఎఫ్ఐఆర్స్ కంటే తక్కువగా ఉన్న రోజు ఒకటి కూడా లేదు అని చెప్పచ్చండి. అలా కనుక మనం చూసుకుంటే వీటిలో ట్రేడింగ్ స్కామ్లో దగ్గరగా ఒక్క ఇయర్ జనవరిలోనే 20,000 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని చెప్పుకోవచ్చు. అలానే ఇన్వెస్ట్మెంట్ స్కామ్లో 60,000 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఓకే, ఇంకా డేటింగ్ రిలేటెడ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో దగ్గరగా ఒక 18,000 వరకు ఈ డేటింగ్ రిలేటెడ్ యాప్స్లో స్కామ్ అనేది జరిగింది అని చెప్పొచ్చండి. సో ఇవన్నీ కొంచెం ఓవర్కమ్ చేయడానికి ఈ ఫ్రాడ్ అనేది ఏదైతే జరుగుతుందో వీటిని ఓవర్కమ్ చేయడానికి ఈ హై లెవెల్ ఇంటర్ మినిస్ట్రియల్ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అని మనం చెప్పుకోవచ్చు. అలానే ఇక్కడ మరొక అంశాన్ని మనం గమనించుకోవాలి. సో మ్యూల్ అకౌంట్స్ అంటున్నాం, మ్యూల్ అకౌంట్స్. సో ఏదైతే స్కామ్ చేసేవాళ్ళు, సైబర్ అటాక్స్ చేసేవాళ్ళు, వాళ్ళు ఎవరైతే సైబర్ బాధితులు ఉన్నారో వారి కోసం వాడే అకౌంట్స్నే మ్యూల్ అకౌంట్స్ అనే పేరుతో పిలుస్తూ ఉన్నాం. సో వీటిల్లో కూడా 4,000 మ్యూల్ అకౌంట్స్ని వీళ్ళు బ్యాన్ చేయడం జరిగిందని కూడా ఈ కమిటీ వాళ్ళు చెప్పడం జరిగిందని చెప్పొచ్చు. ఓకే, సో దగ్గరగా ఓవరాల్గా మొత్తం ఇప్పటి వరకు 3,25,000 మ్యూల్ అకౌంట్స్ని సీజ్ చేశారు. ఓకే, 3,25,000 మ్యూల్ అకౌంట్స్ని సీజ్ చేశారు. అలానే 5 లక్షల సిమ్ కార్డ్స్ని కూడా వీళ్ళు సీజ్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో జస్ట్ ఒక ప్లేస్లో కూర్చొని ఓటీపీస్ అనేవి ఓటీపీస్ అనేవి అడగటం, అలానే ఆ ఓటీపీ ఎంటర్ చేసేసి స్కామ్ చేయడం అనేది ఈ రోజుల్లో పరిపాటి అయిపోయింది. కాబట్టి సో ఇటువంటి అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అకౌంట్స్ 3 లక్షల అకౌంట్స్ని బ్యాన్ చేశారు. అలానే 5 లక్షల సిమ్ కార్డ్స్ని కూడా బ్యాన్ చేశారు. ఇక్కడ సిమ్ కార్డ్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో దీని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు టెలికాం బిల్లు 2023లో ఒక బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఒకసారి అది కూడా చూడండి. ఎందుకంటే ఇప్పటి వరకు వివిధ సంస్థల ఆధీనంలో ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా కేంద్రం ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది ఈ బిల్లులో. అలానే ఫోన్ ట్యాపింగ్ ఇటువంటి అంశాలన్నీ కూడా ఆ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. ఒకసారి అది చూడండి. ఓకేనండి. సో దీంట్లో కనుక మనం గమనించుకున్నట్లయితే హై లెవెల్ మినిస్టీరియల్ కమిటీ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈస్ట్ ఆసియా దేశాలు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి అటాక్ అనేది జరగకుండా దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఓకేనండి. సో ఇది ఈ సైబర్ సెక్యూరిటీ గురించి. దీంట్లోనే మనం ఇప్పటి వరకు సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, సైబర్ సెక్యూరిటీని ఎన్ని రకాలుగా మనం ప్రొవైడ్ చేయొచ్చు, భారతదేశంలో సైబర్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేసే సంస్థలు ఏంటి, ప్రపంచం మొత్తం మీద సైబర్ సెక్యూరిటీకి సంబంధించి వివిధ రకాలైన సదస్సులు ఏం జరిగినాయి అనేవి కూడా మొత్తం ఈ టాపిక్లో మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈ టాపిక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఐసీటీకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు చూస్తాం. అంటే స్టార్టింగ్ వీడియోలో మీకు ఐసీటీ అంటే ఏంటో చెప్పాను. ఈ వీడియోలో ఐసీటీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు మనం గమనించిన తర్వాత ఇక్కడతో ఐసీటీ అనే టాపిక్ మనం ఈ వీడియో తర్వాత మనం కంప్లీట్ చేసుకోబోతున్నాం. ఓకే, సో ఐసీటీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం స్పేస్ టెక్నాలజీ టాపిక్ని మనం చూస్తున్నాం. అది మోస్ట్ ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ అండి.
ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ మరొక చిన్న అంశాన్ని మనం గమనిద్దాం. నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ. సో ఈ నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ అనేది 2013వ సంవత్సరంలో ఈ నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ అనేది చేయడం జరిగింది. 2013వ సంవత్సరంలో ఈ సైబర్ సెక్యూరిటీ పాలసీ అనేది చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ సెక్యూరిటీ పాలసీని ఏర్పాటు చేసింది ఎవరంటే మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు ఈ నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీని ఏర్పాటు చేశారు 2013లో. సో దేశంలో ఉన్నటువంటి ఎవరైనా కానీ ఈ సైబర్ దాడుల బారిన పడకుండా ఉండాలి, అలానే సైబర్ దాడులు జరగకముందే దానికి కౌంటర్ అటాక్స్ అనేవి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఏర్పడిందే ఈ నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ అని చెప్పుకోవచ్చు. 2013వ సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేశారండి. సో దీని ఆధ్వర్యంలో 24/7 సపోర్ట్ ఇవ్వాలి, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి 24/7 సపోర్ట్ అనేది ఇవ్వాలి, అలానే జనాల్లో దీనికి సంబంధించి అవగాహన అనేది ఏర్పాటు చేయాలి అని చెప్పి ఈ సైబర్ సెక్యూరిటీ పాలసీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో మన మెటీరియల్లో దీని గురించి ఇంకా ఎక్కువగా మనం ఇవ్వడం అనేది జరిగిందండి.